वक्रतुण्डमहाकाय सूर्यकोटिसमप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकारेषु सर्वदा शरण्यसमाकारे परब्रह्मस्वरूपिणी वासरापीठनिलये सरस्वती नमोस्तुते। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। नमस्ते नारसिंहाय नमस्ते मधुवैरिणे नमस्ते पद्मनेत्राय नमस्ते दुःखहारिणे। उग्रं वीरं महाविष्णुं ज्वलन्तं सर्वतोमुखं नरसिंहं भीषणं भद्रं मृत्योर्मृत्युं नमाम्यहम्। कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविंदाय नमो नमः। गोपालकृष्ण भगवान की जय। सभाय नमः। మనం ఈ రోజుతో వైశాఖ మాసంలో ఉన్నటువంటి వైశిష్టాన్ని తెలుసుకుంటూ మూడో రోజు ఈరోజు ప్రవచనంలోకి వచ్చాం. ఈరోజు ఒక 8 మంది నుంచి 9 మంది పెరిగినట్టుగా కనిపిస్తున్నారు. కొంచెం ఆనందంగా ఉంది. మైకులు సంతోషిస్తున్నాయి, మైకులు నవ్వుతున్నాయి. చూడండి, మైకులు నవ్వడం, మైకులు సంతోషించడం అంటే ఏమిటంటే ఎంత బాగా వ్యక్తులు ముందర కనబడితే అంత బాగా అవి పనిచేస్తాయన్నమాట. ఎప్పుడు కూడా మనం చేతిలో ఉన్న వస్తువుకి మనం ఏమంటామంటే ఒక్కసారి పప్పు చేయమ్మా, చేస్తున్నప్పుడు నీ చేతి బాగుంటుంది కాబట్టి ఒక్కసారి గరిట తిప్పమ్మాట. గరిటలో ప్రాణం ఉంటుందా? గరిటలో ప్రాణం ఉందా? లేదు. చెంచాలో ప్రాణం ఉందా? లేదు. పప్పులో ప్రాణం ఉందా? లేదు. ఉప్పులో ప్రాణం ఉందా? లేదు. నీ చేతి వాసన చాలా బాగుంటుందమ్మా, నువ్వు పప్పు చేస్తే బాగుంటుందమ్మా అంటే ఎలా ఉంటుందో అలా ఈ మైకులు ఈరోజు సంతోషిస్తున్నాయి. నేను మాట్లాడుతున్న మాట ఇంతమంది ఎక్కువగా వింటున్నారే అని సంతోషిస్తున్నాయి. కాబట్టి మనం కూడా సంతోషంగా మూడో రోజు ప్రవచనంలోకి వెళ్ళిపోదాం. గురుభ్యో నమః. మనం వైశాఖ మాసంలో నిన్న అక్షయ తృతీయ, పరశురామ జయంతి, గంగా ఉత్పత్తి, తర్వాత విశేషంగా ఎంత మంచి రోజు కాబట్టి ఈ రోజును గొప్పగా అక్షయ తృతీయగా చెప్పబడ్డదో అన్న విషయాలు మనం తెలుసుకున్నాం. ఈరోజు మనం రోజు చెప్తున్నాం దానం చేయండి, స్నానం చేయండి అంటున్నాం. విశేషంగా మనం ఏం చెప్పుకున్నామంటే దానం చేయడం వల్ల ఎక్కువగా లాభం జరిగే అవకాశం ఉంది, స్నానం చేయడం వల్ల ఎక్కువగా లాభం జరిగే అవకాశం ఉందని చెప్పుకుంటూ ఉంటే దానంలోకెల్లా గొప్ప దానము, నేను చాలా ప్రవచనాలు చెప్తుంటాను, ఇది గొప్ప దానము అని చెప్పడం కుదరదు. ఏది గొప్ప, ఏది ఎప్పుడు ఎక్కడ ఎవరికి అవసరమో అది ఇస్తే గొప్ప దానం. చాలా పుష్కరాల్లో చాలామంది ఏం చేస్తారంటే అన్నదానం చేస్తారు. అన్నదానం చేయడం వల్ల అక్కడ ఉన్నటువంటి ఎవరి యాత్రికులు ఉన్నారో వాళ్ళందరూ భోజనం చేస్తారు కాబట్టి స్నానం తర్వాత స్నానం అవ్వంగానే ఆకలి వేస్తుంది. గంగలో స్నానం చేస్తే ఇంకా ఎక్కువగా ఆకలి వేస్తుంది. ప్రయాణం అయిపోయి స్నానం చేస్తే ఇంకా ఎక్కువగా ఆకలి. అలా ఆకలిగా నేను చెప్తున్నాను, నిన్న కూడా చెప్పాను, చాలా 1 గంటకు కరెక్ట్గా వచ్చి భోజనం చేసే వాళ్ళకి భోజనం పెట్టడం వల్ల పుణ్యం రాదు. కానీ ఎవరైతే ఆకలితో ఉన్నారో, ఆర్తిగా ఉన్నారో, అడుక్కోలేరో వాళ్ళకి భోజనం పెట్టడం వల్ల ఎక్కువగా పుణ్యం వచ్చే అవకాశం ఉంది. వాళ్ళు భిక్షుకులు కాదు, అడుక్కునే వాళ్ళు కాదు. కాబట్టి వాళ్ళకి మనం ఇప్పుడు మీరు స్నానం చేశారు కాబట్టి మీకు ఆకలి వేస్తుంది కాబట్టి ఇప్పుడు భోజనం చేయించి భోజనం పెడితే అది గొప్ప పుణ్యం. కాబట్టి గుర్తుపెట్టుకోండి, పుణ్యం సంపాదించే విధానం మీ దగ్గర సమయము ఖర్చు అవుతుంది, డబ్బు ఖర్చు అవుతుంది, తర్వాత పుణ్యం చేస్తున్నారేమో అనిపిస్తుంది, డబ్బు పోయింది, సమయం పోయింది, డబ్బు ఖర్చు పెడుతున్నామనే ఆనందం పోయింది, కానీ పుణ్యం మాత్రం రాలేదు. దేనికోసమైతే మనం చేస్తున్నామో అదే దక్కకుండా ఉంటే ఏమిటి ఉపయోగం? కాబట్టి ఎలా దక్కించుకోవాలో ఆ దక్కించుకునే విధానమే ఇది. అక్కడ పుష్కరాల దగ్గర స్నానం చేయాలి. ఈరోజు మనం గంగా స్నానము, దానము, పుష్కరం గురించి తెలుసుకుందాం. పుష్కరాలు నర్మదా పుష్కరం నడుస్తున్నాయి ఇప్పుడు, అవునా? రేపటికి ఆఖరు నర్మదా పుష్కరాలు. ఎంత గొప్ప పుష్కరము అంటే ఏంటో అన్న విషయం మనం తెలుసుకుందాం. మనం చాలామంది ఇప్పుడు మనకు గోదావరికి దగ్గరగా వస్తే తడపకల, బాసర, కందకుర్తి, గంగలకు చాలామంది మనం వెళ్ళిపోతుంటాం. ఎలా స్నానం చేయాలి, ఎందుకు స్నానం చేయాలి, అసలు పుష్కరం ఏంటి అన్న విషయం కూడా ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే గంగా స్నానంలో విశేషంగా దానం చేయడానికి విశేషంగా చెప్పడం జరిగింది. ఎవరి దగ్గర అయితే దానం చేసే అర్హత, గుణము, తర్వాత సంపత్తి ఉందో వాళ్ళు ఒకవేళ దానం చేయకుండా అంటే నిన్నటిదాకా మనం పుణ్యం మాత్రమే చెప్పుకున్నాం. మీరు పాపం కూడా తెలుసుకోండి. పాపం తెలుసుకుంటేనే పుణ్యం అర్థమవుతుంది. గుర్తుపెట్టుకోండి, పాపపుణ్యాలు ఒకరికొకరు తోడుగా ఉంటాయి. ఎప్పుడు కూడా భయము భక్తి, నీకు భయం లేదా అంటారు, భక్తి లేదా అంటారు, భయము భక్తి తోడుగా ఉంటాయి ఎప్పుడు కూడా. కాబట్టి మనం పాపపుణ్యాలను తోడుగా తీసుకోవాలి. నిన్నటిదాకా దానం చేస్తే పుణ్యం వస్తుంది, స్నానం చేస్తే పుణ్యం వస్తుంది చెప్పుకున్నాం. కానీ ఈరోజు దానం చేసే అవకాశం ఉంది కూడా, ఒకవేళ దానం చేయకుండా ఉంటే ఎలా పాపం వస్తుందో తెలుసుకోండి. పాపానికి మనం మొదలే ముందుంటాం.
ఎలా ఉండుంటామో చెప్తాను వినండి. మీ దగ్గర గంగ దగ్గరగా ఉంది, గంగా పుష్కరాలు వస్తాయి. ఇప్పుడు మనకు అమరకంటకం అక్కడ బీహార్ దగ్గరికి నర్మదా పుష్కరాలకు వెళ్ళే అవకాశం లేదు చాలామందికి. కానీ ఎవరికైతే గోదావరి పుష్కరాలు వస్తున్నాయో అక్కడ పుష్కరాలు జరుగుతున్నప్పుడు వీళ్ళు పోలేకుండా ఉంటే మనం ఇంత దగ్గరగా ఉండి మనకు పాపం వస్తుంది. గుర్తుపెట్టుకోండి, గంగా పుష్కరంలో స్నానం చేస్తే పుణ్యం వస్తుంది అని తెలుసుకున్నటువంటి వాళ్ళు దగ్గరగా ఉండి కూడా పోకుండా ఉంటే పాపం వస్తుంది. పాపం ఎలా వస్తుందో తెలుసుకోండి వాళ్ళ, సరేనా? అలాగే ఈ నదీ పుష్కరాల్లో మనం స్నానం చేస్తున్నప్పుడు, వైశాఖ మాసంలో విశేషంగా మనం స్నానం చేస్తున్నప్పుడు ఎక్కడ అయినా అందుబాటులో ఉన్నటువంటి గోదావరిలో కానీ సెలయేరులో కానీ ఇక్కడ స్నానం చేయమని చెప్తున్నాం. అక్కడికి వెళ్ళినప్పుడు స్నానం చేసే అవకాశం ఉండి స్నానం చేయకుండా వచ్చే పాపాన్ని మనం కూడబెట్టుకుంటాం. ఎలా అంటే మీకు విషయం తెలిసింది ఏమని, పుష్కర స్నానము లేదా నదీ స్నానము వైశాఖ స్నానము చేయడం వల్ల పుణ్యం ఉంది, కానీ మీరు చేయలేకపోతున్నారు, పాపం వస్తుంది. మీ దగ్గర ఒక బ్రాహ్మడికి, ఒక పేదవాడికి, ఒక దరిద్రుడికి, ఒక ఎండలో నడుస్తూ వచ్చిన వాడికి ఒక చాప ఇస్తే పుణ్యమొచ్చు అన్న విషయం మీకు తెలుసు, కానీ మీరు చాప కొనివ్వలేకపోతున్నారా? మీరు పాపం కట్టుకున్నట్లే. పాపం ఎలా కట్టుకుంటున్నారో అన్న విషయం తెలుసుకోండి. ఈరోజు పుణ్యం అయితే ఎలాగ వస్తుంది, పాపం ఎలా వస్తుందో తెలుసుకుంటే మనకు పుణ్యం అర్థమవుతుంది. మీరు ఆ వ్యక్తి అక్కడి నుంచి నడుచుకుంటూ వస్తున్నాడు, అలసిపోయాడు, ఆయనకి సేద తీర్చుకోవడానికి కొంచెం నీడ కావాలి, కాబట్టి ఒక గొడుగు ఇస్తే పుణ్యం వస్తుంది. ఇచ్చే శక్తి ఉండి మీకు విషయం తెలిసి ఉండి మీరు గొడుగు ఇవ్వకుండా ఉంటే మీరు పాపం చేసినట్టే లెక్క. గుర్తుపెట్టుకోండి, ఆయన అలా అడగకుండా వెళ్ళిపోతున్నాడు కాబట్టి. మీరు పుష్కరాలకు స్నానానికి వెళ్తే ఎక్కడ అన్నదానమో ఇంకా ఏదానమో చేస్తే అక్కడ వాళ్ళు అడుక్కోరు మీకు. వాళ్ళు భిక్షుకులు కాదు కదా, బిచ్చగాళ్ళు అయితే అడుక్కుంటారు, వాళ్ళు అడుక్కునే వాళ్ళు కాదు కాబట్టి వాళ్ళకి మనమే ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి అంటే మనం పుణ్యం సంపాదించుకుంటున్నాము అని అనుకుంటున్నాం కాబట్టి, సంపాదించుకోవాలి కాబట్టి మనం ఇస్తున్నాం కాబట్టి వాళ్ళు తీసుకుంటున్నారు కాబట్టి వాళ్ళు అడగట్లేదు. కాబట్టి అవకాశం ఉండి కూడా, విషయం తెలిసి కూడా ఆయన గొడుగు ఇవ్వకుండా ఉంటే పాపం వస్తుంది. పాపం గుర్తుపెట్టుకోండి, రాసుకొని పెట్టుకోండి. పాపాలన్నీ పంచమహాపాతకాలంటే ఇవన్నీ చిన్న పాతకాలు, పంచమహాపాతకాలు కూడా చెప్తాను మీకు ఇవాళ. గుర్తుపెట్టుకోండి, పాతకము రావడము చాలా బాధాకరం. పాపము వేరు, పాతకము వేరు. గంగా నదిలో వెళ్ళేటప్పుడు నియమాలు పాటించకుండా వెళ్ళడం చేస్తే పాపం వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఒకవేళ నియమాన్ని తప్పి అలాగే స్నానం చేస్తే పాతకం వస్తుంది. ఏమిటి స్వామి పాపము పాతకము తేడా అంటే, పాపం అంటే చిన్నగా ఉంటుంది. ఎలా ఉంటుందంటే, మనం బాగా గుర్తుపెట్టుకోండి, మీకో నాకో అయ్యే విషయం కాదు ఇది. పాపము చేసే వాళ్ళకి, పుణ్యం సంపాదించుకుందాం అన్న వాళ్ళకి ఇలా సమస్య వస్తుంది. వాడు బండి మీద వెళ్తూ ఉంటే ఒక పని కోసం వెళ్తూ ఉంటే అతనికి చిన్నగా అక్కడి నుంచి ఎదురు నుంచి ఇంకో బండి వచ్చి దెబ్బ తగిలింది కాళ్ళు మొత్తం డాక్టర్ గారు తీసేశారు. ఇది పాపము. అలా అని ఒక 6 మాసాల తర్వాత ఆయన పనులన్నీ మానేసుకుని అలా కూర్చుంటాడా? ఒక కాళ్ళు పైన ఇంకో కాలుతో పని చేసుకుంటాడు. అంటే పాపము పుణ్యము తోడుగా ఉందని అర్థం. ఇక్కడ పాపం దేనివల్ల వచ్చిందో అర్థమైంది. ఒక కాళ్ళు పోయింది కాబట్టి పనులన్నీ మానుకొని కూర్చుంటాడా? ఒక 5 నెలలో 6 నెలలో కూర్చుంటాడు. కానీ ప్రాణమే పోతే పాతకం. పాపము పాతకము 2 విషయాలు గుర్తుపెట్టుకోండి. కాళ్ళు ఒకటి పోయింది, పనులన్నీ చేసుకుంటూ వస్తాడు. ఎన్ని కార్యాలైనా ఎన్నైనా ఒక 6 మాసాలకి ఎన్ని చేసుకుంటాడు. కానీ ప్రాణమే పోతే పాతకం. ఆయన ఒకసారి కాళ్ళు విరిగిపోయిందని అనుకోకుండా శరీరానికి పూర్తిగా దెబ్బ తగిలింది, ఆయన మంచాన్నే పడి ఉన్నాడు. ఇది పాతకము. పాతకము పాపము 2 వేరు భాగాలు. గుర్తుపెట్టుకోండి. పాపము పోయే అవకాశం ఉందేమో, ఎందుకంటే ఇంకా ట్రీట్మెంట్ తీసుకోవడమో, ఇంకా వైద్యం చేసుకోవడమో, దానాలు చేయడమో, పుణ్యం చేయడం వల్ల ఈ ఒక్క కాళ్ళు పోయినటువంటి మానసిక స్థితి వెళ్ళిపోయి మనకు కొత్త శక్తి వస్తుంది. చూడండి, గుడ్డి వాళ్ళకి, చెవిటి వాళ్ళకి, కుంటి వాళ్ళకి, ఒక చెయ్యి లేని వాళ్ళకి ఇంకొక శక్తి పనిచేస్తుంది. సాధారణ వ్యక్తి కంటే కూడా ఒక అంగవైకల్యం ఉన్నటువంటి వ్యక్తికి ఇంకొక శక్తి పనిచేస్తుంది. దాన్ని మేధాశక్తి అన్నారు. అలా శరీరం పూర్తిగా దెబ్బలు పడి ఆయన మంచాన పడి ఉంటే అది పాతకం. దాంట్లోంచి మనం ఏం చేయలేం. మీకు షుగరో, బీపీఓ, థైరాయిడ్, ఇప్పుడు కొత్త వ్యాధులు బాగా ఉన్నాయి. ఇవి ఉన్నాయి కాబట్టి మీరు మీ పనులను మానుకుంటున్నారా? లేదు, మీరు అన్ని పనులు చేసుకున్నారంటే పాపముతో కూడుకున్నటువంటి పుణ్యాన్ని కలుపుకొని చేయవచ్చు, కానీ పాతకం మాత్రం పోదు. అలాంటి పాతకం పోవాలి అంటే సంకల్పపూరితంగా వైశాఖ మాసంలో స్నానం చేస్తే పాతకం కూడా పోతుంది. ఎలాగైతే యాక్సిడెంట్ అయిపోయిన తర్వాత శరీరం అంతా చచ్చిపడిపోయిందో, ఇంకా లేవలేకపోతున్నావో, అట్లాంటి వారిని కూడా ఒకవేళ వైశాఖ మాసంలో తీసుకువెళ్ళి స్నానం చేయిస్తే, ఒకవేళ రాలేకపోతే ఆయనకి తీసుకొచ్చి నీళ్లు వేస్తే ఆయనకి మెల్లగా శరీరంలో మంచి చలనం వస్తుందిరా. ఇది వైశాఖ పని చెప్పిన మాట.
గంగలో మనం ఎంత పుణ్యాన్ని సంపాదిస్తున్నాము అంటే పాపానికి భయపడుతున్నామని చెప్తున్నా లేదా, అంత గంగలో ఉన్నటువంటి పవిత్రత, అంత శక్తి మనం తెలుసుకోవాలి. గంగ నీళ్లు వేస్తే పోతుందా అంటే, తులసి నీళ్లు వేస్తే చచ్చిపోయేటప్పుడు స్వర్గానికి పోతాం అనుకుంటున్నామా లేదా? మరి తులసిలో ఎంత బలం ఉంది, గంగలో కూడా అంతే బలం ఉంది. తెలుసుకోవడం, దాని ప్రాధాన్యత తెలుసుకోవడం, తెలుసుకొని దాన్ని ఆచరించడం, శ్రద్ధ, భక్తి, వినయము, విధేయత, దాని పట్ల ఇచ్చిన వ్యక్తి పట్ల మీకు ఒకవేళ గౌరవం ఉంటే, ఇప్పుడు చూడండి, ఎవరికో గురుదోషం ఉంది, బ్రాహ్మడు ఏం చేస్తాడు, గురు యొక్క అనుష్ఠానం చేసి జపం చేసి ఆ తీర్థం మీకు ఇస్తాడు. ఈయన చేస్తున్నాడా లేదా అన్న విషయం మీకు అనుమానంగా ఉంటే దోషమే. చేసినాడు ఖచ్చితంగా నాకు నమ్మకం ఉందంటూనే మీకు పుణ్యం వచ్చేస్తుంది, మీకు గురుబలం వచ్చేస్తుంది, అంతే. అలా పాతకము పాపము రెండు భాగాలుగా ఉన్నాయి. ఇలా వైశాఖ మాసంలో స్నానం చేయడం వల్ల పుణ్యం ఎంత వస్తుందో, వైశాఖ మాసంలో స్నానం చేయడం వల్ల దగ్గరగా ఉండి కూడా పోకుండా ఉంటే పాపం వస్తుంది. పాపాన్ని తుడుచుకోవడానికి మళ్ళీ స్నానం చేయవచ్చు. కానీ పాతకం కోసం మళ్ళీ ఏమంటున్నాడు, ఇలా వెళ్ళి మీరు స్నానం చేయిస్తే ఆయన ఖచ్చితంగా లేస్తాడు, ఇది విశ్వాసం. మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి, మనమందరం చాలామంది కాశీకి పోయి వచ్చిన వాళ్ళు ఉంటాం. కాశీకి పోయి వచ్చిన తర్వాత మీరు ఇంటికి వస్తే ప్రసాదం పంచేటప్పుడు పక్కింటి వాళ్ళందరూ మీ ఇంటికి వచ్చి మీ పాదాలకు నమస్కారం చేస్తారా లేదా? ఎందుకు చేస్తారు? ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి తీర్థపుణ్యం అంతా మీ పాదాల్లోకి వస్తుంది కాబట్టి. మీరు అక్కడ అడుగులు వేసుకుంటూ స్వామి దగ్గరికి వెళ్ళారే, ఈ పుణ్యమంతా. అందుకనే పెద్దవాళ్ళకు సత్సంగత్వే సర్వే జన, రాత్రి సాయంత్రం పూట ఏదో అంటున్నారు, సర్వే సంత జన సుఖినోభవంతో ఇవి అంటున్నారు. అంటే సంతులతో 4 అడుగులు ముందుకు వేస్తే చాలట. వాళ్ళతో కలిసి 4 అడుగులు వేయాలి. వాళ్ళు గొప్పవాళ్ళు మనకి ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళతో పాటు గడప దాటి అక్కడ దాకా వెళ్ళాలి. వెళ్తే సత్సంగత్వం చేసినట్టు పుణ్యం వస్తుందట. అలా కాశీకి పోయి వచ్చిన వాళ్ళకి కాళ్ళు పట్టుకుంటేనే అంత పుణ్యం వస్తుంది అంటే, వాళ్ళు స్వామి దగ్గర నడుచుకుంటూ వెళ్ళి వాళ్ళ స్నేహం కోసం, అంటే వాళ్ళ కోరిక కోసం వెళ్ళిన పక్షంలో కూడా వాళ్ళకి దండం పెడితే మనకు ఆ పుణ్యం వస్తుంది. అంటే ఎలా చెయ్యాలి అన్న విషయం ఒక ఎత్తు అయితే, ఎందుకు చెయ్యాలి రెండో ఎత్తు. మనం ఎప్పుడు కూడా వైశాఖ మాసంలో చేసేటువంటి పుణ్యమంతా కూడా, వైశాఖ మాసం అంటే ఈ మాసంలో ఉన్నటువంటి ఉత్తరాయణ పుణ్యకాలంలో వచ్చే గొప్ప మాసం కాబట్టి, ఈ గొప్ప మాసాన్ని మనం ఎప్పుడైతే స్వీకరిస్తున్నామో, ఆచరిస్తున్నామో, ఈ పుణ్యం మనకు వస్తూ ఉంటుంది. ఇది గంగా నదిలో వెళ్తూ ఉన్నప్పుడు చేసినటువంటి పుణ్యం అంతా కదా. ఎలా వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళాలి, ఎలా స్నానం చేయాలి, వస్తున్నప్పుడు ఏం చేసుకుంటూ రావాలి మనం నిన్న చెప్పుకున్నాం. అయితే ఇవాళ ఏం చెప్పుకుంటున్నాం? పాతకం మాత్రమే చెప్పుకుంటున్నాం. మీరు ఒకవేళ బట్టలన్నీ తీసేసి ఒకవేళ గంగలోకి వెళ్తే మీకు పాతకం వస్తుంది, పాపము కాదు, పాతకము. నిన్న మనం చెప్పుకున్నాం, నీళ్ళని అవమానించకూడదు. ఇది మనకు పుణ్యం వచ్చే విషయాలు మాత్రమే పురాణాలు చెప్పబడతాయి కాదు, పాపం వచ్చే విషయాలు కూడా చెప్పబడతాయి. పాపం వచ్చే విషయాలు తెలుసుకుంటే పుణ్యం ఎలా చేయాలో మనకు అర్థమైపోతుంది మెల్లమెల్లగా. కాబట్టి ఇక్కడ ఒక రాజు ఉండేవాడు. ఈ రాజు శుశ్రూష రాజు. శుశ్రూష అంటే మీకు తెలుసు కదా, పెద్దవాళ్ళకి ఆయనకి స్నానం దగ్గర నుంచి అన్ని అవయవాలు కడగడమే శుశ్రూష. గుర్తుపెట్టుకోండి, శుశ్రూష. గురు దగ్గర చాలామంది శిష్యులు అప్పట్లో డబ్బులిచ్చి నేర్చుకునే వాళ్ళు కాదు. ఒక విద్య కావాలి అనుకుంటే ఆయన దగ్గర ఉండి శుశ్రూషలు చేసి ఆ యొక్క విద్యను సంపాదించేవాడు. కాబట్టి ఈయన పేరే శుశ్రూష ఋషి. ఈయన ఒకసారి కళ్ళు మూసుకొని అలా కూర్చొని ఉన్నాడు. మీరు గుర్తుపెట్టుకోండి, మన ఇల్లు 4 గదులు, 2 గదులు, 3 గదులు ఉంటాయి. బెడ్రూము, హాలు, కిచెను, ఇంకో లివింగ్ రూము ఏదో ఉంటుంది. అప్పట్లో ఇల్లు చాలా పెద్దగా ఉండేది. ఇంటి ముందు ఒక పెద్ద చెట్టు ఉండేది. అంటే ఎంత ప్రకృతిలో ఉండాలో అంతకంటే ఎక్కువగా ఆవులు, తర్వాత పశువులు, ప్రాణులు, ఇంకా ఏదైనా అక్కడ ఉండి, ఆశ్రమాలు అంటారు కదా, అక్కడ అన్ని జంతువులు ఉండి అక్కడ ఒక చెట్టు ఉంటుంది. ఆయన శుశ్రూషి కూర్చుని ఉంటే ఆయన దగ్గర ఒక శిష్యుడు వచ్చాడు. అయ్యా, నేను పుణ్యాన్ని సంపాదించే విషయాలు నేర్చుకుందాం అనుకుంటున్నాను. బాగా గుర్తుపెట్టుకోండి, నాకు ఈ విషయం కావాలి, నాకు ఈ తెలివి కావాలి, నాకు ఈ జ్ఞానం కావాలి, నాకు పంట పండిన ఎలాగో రావాలి, నాకు వైద్యం ఎలా చేయాలో రావాలి అని కోరుకుంటాం. కానీ ఈయనేమన్నాడు, నాకు పుణ్యం ఎలా సంపాదించాలో ఆ గుణం కావాలి అన్నాడు. ఆయన అన్నాడు, నేను ఋషిని, నేను నీకు పుణ్యం ఎలా వస్తుందో అన్న విషయం చెప్పను, పాపం ఎలా వస్తుందో అన్న విషయం చెప్తాను. పుణ్యం నీకే అర్థమవుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి, టీచర్లు చెప్పేటప్పుడు, గొప్పవాళ్ళు చెప్పేటప్పుడు వాళ్ళు వాళ్ళ ప్రకారంగా చెప్తారు. ఒక్కొక్కళ్ళు ఒక్కో విధానంగా చెప్తారు. ఆ విధానాన్ని శిష్యుడు పట్టుకుంటూనే గురు శిష్య సంబంధం పట్టుగా ఉంటుంది, గట్టిగా ఉంటుంది. లేకపోతే అర్థం కాదు. గురువు చెప్పింది శిష్యుడికి, శిష్యుడు చెప్పింది గురువుకి అర్థం కాకపోతే
ఇంకా ఆ గురు శిష్య సంబంధం వృధా అవుతుంది, దానికి అర్థం ఉండకుండా ఉంటుంది. కాబట్టి ఆ శుశ్రూషి కూర్చున్నాడు. పాపం ఎలా వస్తుందో చెప్తానంటే ఈయనన్నాడు, పాపం ఎలా వస్తుందో నేర్చుకుంటే నాలో భయం వస్తుంది. మీరు బాగా వినండి. పాపం వస్తుందిరా అంటే ఏమంటాడు ఆయన? భయం అంటాడు. పుణ్యం వస్తుందిరా సంతోషంగా చేస్తాడు. మాటలో ఎంత విషయం చూడండి. నీకు పుణ్యం వస్తుంది చేస్తా అంటాడు, నీకు పాపం వస్తుందేమో చెయ్య అంటాడు. ఎందుకు? ఇప్పుడు ఇక్కడ ఇంత ఉంది, అక్కడ గదిలోకి వెళ్ళకూడదురా అంటే ఇదంతా తిరిగి వస్తాడు. కానీ దాంట్లోకి ఎందుకు వద్దన్నాడు అన్న విషయమే ఎక్కువగా ఉంటుంది ఆయనకి. దాంట్లోకి ఎందుకు వద్దన్న కావచ్చు, ఏముండి ఉంటుంది కాబట్టి వద్దన్న కావచ్చు అన్న ఆలోచన ఎక్కువగా ఉండి పోయే ప్రయత్నం చేయి. భయంతో పోతాడో ధైర్యంతో పోతాడో కానీ వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అక్కడ ఏదో నష్టం జరుగుతుంది, ఇక్కడికి చివాట్లు పడతాడు. అంటే ఏదైతే మనం భయంగా చెప్తామో దానికి చెయ్యటానికి కొంచెం వెనక ముందైన పక్షంలో కూడా శిక్ష మాత్రం ఉంటుంది. కాబట్టి పాపానికి దూరంగా ఉండే ప్రయత్నం చేస్తాడు. శుశ్రూషి దగ్గర ఉన్నటువంటి ఆ శిష్యుడు అన్నాడు, నేను పాపం ఎలా వస్తుందో నేర్చుకోను, నాకు పుణ్యం మాత్రమే కావాలి. ఆయన అన్నాడు, నీకు అర్హత కావాలి అంటే నదీ తీరంలో అనుష్ఠానం చేయమన్నాడు. శిష్యుడు నదీ తీరంలో కూర్చున్నాడు. అనుష్ఠానము, జపము, తపము ఇవన్నీ వేరువేరు. జపము, తపము, అనుష్ఠానము, ధ్యానము ఇవన్నీ వేరువేరు. అన్నీ జపమాలలు పట్టుకొని చేసేవన్నీ కావు. కాబట్టి జపమాల పట్టుకున్నప్పుడు ఒక సంకల్పంతో తపం చేస్తున్నాము అంటే లోక కళ్యాణం ఉండాలి. జపం చేస్తున్నామంటే జన్మలో ఉన్నటువంటి పాపాన్ని పోగొడుతున్నాను కాబట్టి జపం. జపం, జ అంటే జన్మ, పా అంటే పాపం. ఈ జన్మలో చేసిన పాపాన్ని పోగొట్టుకుంటున్నాను కాబట్టి జపం. తపం అంటే లోక కళ్యాణం. అనుష్ఠానం అంటే ఇంకా నాకేమొద్దు, నాకైతే ఏమొద్దు, ఒకవేళ నా వల్ల వేరే వాళ్ళకి సహాయం అయితే అవ్వని. ఇది అంటే ఋషులు, మునులు, తపులు, యోగులు అన్నీ ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా చేసుకుంటూ వస్తారు. ఈయన జపం చేసుకోవడానికి కూర్చున్నాడు. కూర్చుంటే మీరు గుర్తుపెట్టుకోండి, మనం సాధారణంగా చేసే పూజ కంటే ఎక్కువగా పూజ చేద్దామనుకున్న పక్షం అయితే మనకు మొట్టమొదలుగా వచ్చేది జపం చేయమనం అనుకోండి. ఒక 3 మాలలు జపం చేయమంటే మనకి ఏమొస్తుంది? మొదలు జపం చేయమంటే నిద్ర. మొదలు ఏమొస్తుంది? జపమాల చేతిలో పట్టుకున్నామా 108 కాకంటే ముందే మనకు నిద్ర వస్తుంది. జపమాల చేతిలో పట్టుకున్నప్పుడు దీనికి కూడా ఆనకూడదు, తొడక ఆనకూడదు, పైకి ఆనకూడదు, ఎక్కడ అందుకనే చేసేవాళ్ళు ఖడ్గం పెట్టుకొని చేస్తారు కదా, ఇలా పట్టుకొని చేస్తారు. దీన్ని ఖండము అంటారు. ఈ ఖండాన్ని జపఖండము అన్నారు. ఇలా పెట్టుకొని చేస్తారు. తాగకూడదు, ఎక్కడ తాగినా పుణ్యం రాదు, ఎక్కడ తాకినా పుణ్యం రాదు. ఒకవేళ సంఖ్య మర్చిపోయినా, ఒకసారికి 2 మణులు పోయినా, ఒకసారి కింద పడ్డా, నిద్ర వచ్చినా మళ్ళీ మొదటి నుంచి చేయాలి. చేస్తామా? మొదలు ఒకసారి చేయడమే మనకి యాస్త, అట్లాంటి 3 సార్లు చేయడం అంటే కానే కాదు. ఎప్పుడు కూడా ప్రవచనంలో ఒక విషయం ఉంది. చాలామందికి ప్రవచనం చెప్తున్నప్పుడు కూడా నిద్ర వస్తుంది. స్కూల్లో ఆఖరి పేజీలో కూర్చున్న వాళ్ళకి నిద్ర వస్తుంది. జపం చేయమంటే నిద్ర వస్తుంది. అంటే పుణ్యం దిక్కు వెళ్ళడం కోసం పరమాత్మ ఎప్పుడు కూడా మీకు సహాయం చేస్తాడు అనుకుంటాడు. కానీ మీలో ఎంత తత్పరత ఉందో చూస్తాడు మొదలు, మీలో ఇంత శక్తి ఉందో చూస్తాడు మొదలు. అందుకనే అనుష్ఠానం చేసుకోమంటే ఆయన కూర్చున్నాడు. ఆయనకి ఏం చేసినా కొత్త ఆలోచనలు వస్తున్నాయి. మీరు దేవుడి గదిలో కూర్చోగానే వచ్చే ఆలోచన కొత్త ఆలోచన, లేదా దేవుడి మీద ధ్యాస ఉండకుండా ఉండేటువంటి ఆలోచన. ఎన్ని ఆలోచనలు వస్తాయంటే ఆ 10-15 నిమిషాల్లోనే అన్ని ఆలోచనలు, అన్ని మాటలు. ఒకవేళ భార్యకి పిలిపించి మాట్లాడకూడదు కాబట్టి సైగలు చేసుకుంటూ మరీ మాట్లాడతాడు, కానీ మాట్లాడతాడు. ఆయనకు కుదరదు ఆ 15 నిమిషాలు కూడా దేవుడి దగ్గర కూర్చోలేదు. ఇలాగే ఈ శుశ్రూష మహాముని దగ్గర కూర్చున్నటువంటి ఈ శిష్యుడు అలా కూర్చున్నాడు. ఆయన అన్నాడు 10-15 రోజుల తర్వాత, అయ్యా నేను ఏమాత్రము ధ్యానము చేయలేకపోతున్నాను, కాబట్టి దయచేసి నాకు పాపం అంటే ఏమిటో చెప్పకుండా పుణ్యం అంటే ఏమిటో చెప్పండి అని మళ్ళీ అనుకున్నాడు. చూడండి, ఒక శిష్యుడికి ఒక అర్హత ఉంటుంది. ఒక శిష్యుడికి శుశ్రూష చేసిన తర్వాత, ఆయనకు సేవలు చేసిన తర్వాత ఆయన యొక్క మనసును, ఆయన యొక్క గుణాన్ని బట్టి తెలుసుకొని ఆయన ఏ సమయంలో మాట్లాడితే బాగా మాట్లాడతాడో, మంచి సమాధానం ఇస్తాడో అనే విషయం తెలుసుకుంటాడు శిష్యుడు. తెలుసుకొని ఆయనకి భోజనం అయిపోయి రాత్రిపూట పాదాలు నొక్కుతూ ఒక మాట అన్నాడు, అయ్యా నాకు ఈ పాపం గురించి వద్దు, నాకు పుణ్యం గురించే చెప్పండి. అప్పుడు ఆయన అన్నాడు, సరే నీకు పుణ్యం గురించి చెప్తాను, నువ్వు రేపటి నుంచి గంగాకి వెళ్ళి స్నానం చేసి వచ్చేటప్పుడు నీళ్లు పట్టుకొని రా, వచ్చిన తర్వాత శివుడి మీద వేసేయి, నీకు పుణ్యం వస్తుంది అన్నాడు. పుణ్యం వస్తుంది అన్నాడు. ఈయన ఏం చేస్తున్నాడు బాగా వినండి. ఏం చేస్తున్నాడు? ఆలయంకి వెళ్తున్నాడు, స్నానం చేస్తున్నాడు, గంగకి వెళ్తున్నాడు, స్నానం చేస్తున్నాడు, చెంబులో నీళ్లు పట్టుకొని వస్తున్నాడు, శివుడి మీద వేస్తున్నాడు. ఒకరోజు ఈ భక్తుడికి అక్కడి నుంచి వచ్చేటువంటి ఒక వృద్ధుడు కనబడ్డాడు. వృద్ధుడు కనబడి, నేను బాగా అలసిపోయాను రా, ఈ చెంబులో నీళ్లున్నాయి కదా, ఒక్క
కొంచెం వెయ్యి నాకు నీళ్లు అంటే ఈయనన్నాడు, కాదు కాదు, నేను దేవుడికి ఇవ్వాలి. మా గురువు గారు చెప్పింది ఏమిటి? దేవుడికి ఇవ్వమని చెప్పాడు. దేవుడికి ఇవ్వమని చెప్పాడు కాబట్టి దేవుడి కంటే ముందు నేను నీకు నీళ్ళు ఇవ్వను. నీకు నీళ్ళు ఇస్తే నీళ్లు ఎంగిలి పడిపోతాయి. ఈ నీళ్లు ఎంగిలి పడ్డ నీళ్లు శివుడికి పనికిరావు. మీరు గుర్తుపెట్టుకోండి, శివుడికి పనికిరావు. ఆయన చెప్పిన సమాధానం సరిగ్గానే ఉంది, గురువుగారు చెప్పిన మాట సరిగ్గానే ఉంది. కానీ గురువుగారికి ఈ విషయం తెలియదు కదా. ఎప్పుడైనా సందర్భంలో ఆ దారి నుంచి ఈ దారికి వస్తున్నప్పుడు ఎవరైనా కలిసే అవకాశం ఉన్న విషయం అర్థమవుతుందా? అర్థమవుతుంది. కానీ సందర్భాన్ని బట్టి ఒకవేళ గురువు శుశ్రూష చేసిన తర్వాత కూడా శిష్యుడికి మంచి జ్ఞానం రాకుండా ఉంటే ఆ శుశ్రూష చేసి సేవ చేసి ఉపయోగం లేదు. కాబట్టి ఆ శుశ్రూషకి కోపం వచ్చిందట. ఏమన్నాడు? ఇంటికి వచ్చిన నీళ్ళు పోసిన తర్వాత, ఏరా ఏమైంది అంటే, ఏం లేదు, ఒక వృద్ధ బ్రాహ్మణుడు అటు నుంచి వస్తున్నాడు, నీళ్ళు అడిగాడు, నేను ఇవ్వలేదు అన్నాడు. నువ్వు నీళ్లు ఇవ్వకుండా ఉన్నందుకే పాపం వచ్చింది. పాపం వస్తుంది అని నీకు కోపం వచ్చిందిగా, ఇదే పాపం. ఇలా చేయకుండా ఉండి నువ్వు ఏం చేస్తే బాగుంటుందో ఆ సమయంలో చేస్తే నీకు దోషం రాదు. ఈయనేమన్నాడు చూడండి, ఎవ్వరి ధర్మం వాడిది. ఈయనేమన్నాడు? మీరు చెప్పిన మాట ఒకవేళ తప్పితే నాకు పాపం రాదా? మరి అందుకని మీరు ప్రవచనంలో ఉండండి బాగా. మీరు చెప్పిన మాట ఏమిటి? శివుడి మీద వేయమన్నారు. శివుడి మీద వేయకుండా ఉంటే గురువు మాటను తగ్గించిన వాడిని అవుతాను కదా, ఆ పాపం నాకు రాదా స్వామి? చూడండి, అంటే ఎవరికి వాళ్ళు, అందుకనే దీనికి గురు సంబంధం అంటారు. ఎవరికి వాళ్ళు గొప్పవాళ్ళు, ఎవరికి వాళ్ళు ధర్మం చెప్తారు. అప్పుడు ఆయన శుశ్రూషుడు అన్నాడు, చూడు, ఇలా గురువు గారికి మంచి మాట చెప్పేటువంటి గుణం నీకు వచ్చిన దానికి కారణమే ఈ జపం, ఈ అనుష్ఠానం, ఈ పుణ్యం, ఈ గంగా స్నానం యొక్క ఫలితం రా. చూడు, అంటే నీకు ఏది పాపమో ఏది పుణ్యమో నీకు అర్థమవుతుంది. ఆ వృద్ధ బ్రాహ్మణుడు ఎవరు కాదు, నేను పంచిన బ్రాహ్మణుడు. ఆ వృద్ధ బ్రాహ్మడు ఎవరు కాదు, నేను పంపించిన బ్రాహ్మణ్ణే. కాబట్టి నీ గుణం ఇంకా ఎంత పెరిగిందో చూడడం కోసమే ఇది చేశానని చెప్తున్నాడు. అందుకనే పాపము పుణ్యము రెండు కలిసి మనం నేర్చుకుంటూ ఉన్నప్పుడు కొన్నిసార్లు గురువు గారు వదిలిపెట్టేస్తారు. పిల్లవాడిని మనం చెయ్యి పట్టుకొని చిన్నప్పుడు నడిపిస్తూ ఉంటే కొంచెం దూరం పోయిన తర్వాత ఆ చెయ్యిని వదిలేస్తాము అంటే ఆ పిల్లవాడి పడిపోవాలని ఉద్దేశమా మనది? కాదు. ఒకసారి పడ్డా లేచి మళ్ళీ తొందరగా నడుస్తాడనే ఉద్దేశమే తప్ప పడిపోవాల ఉద్దేశము కాదు కదా. చిన్న పిల్లవాడిని పట్టుకుంటాం, అక్కడి దాకా తీసుకెళ్ళి చేతులు వదిలించుకుంటాం, కొంచెం దూరంగా వెళ్ళి 4 అడుగులు వేసినాక పడిపోతాడు పిల్లాడు. రారా నాన్న అంటే ఇక్కడ దాకా వస్తాడు, ఇక్కడ పడిపోతాడు. పడిపోయినందుకు మనకు సంతోషం ఉంటుంది, దుఃఖం ఉంటుంది, ఆనందం ఉంటుంది, బాధ ఉంటుంది. దెబ్బ బాగా తగిలిందనుకోండి బాధ ఉంటుంది. కానీ లేచి మళ్ళీ వస్తున్నాడు నేర్చుకుంటూ అంటే సంతోషం. అంటే పిల్లవాడు నా గురించి నేర్చుకుంటున్నాడు, తను ఎలా నడవాలో నేర్చుకుంటున్నాడు అని. ఇప్పుడు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు కూడా చిన్నపిల్లవాడిని మనం పట్టుకుంటాం కదా, పట్టుకొని ఆ రోడ్డు క్రాస్ చేస్తున్నప్పుడు మెల్లగా తీసుకొని వెళ్తాం ఆ పిల్లవాడిని. ఆ పిల్లవాడు మెల్లగా పెరిగి ఈ సమాజం అంతా నేర్చుకున్న తర్వాత కొంత పెద్ద అయిన తర్వాత తల్లి వృద్ధురాలవుతుంది. అప్పుడు కొడుకు తల్లి చేయి పట్టుకొని తీసుకెళ్ళలేదు. అదే రోడ్డు, అవునా? అదే విషయం. కానీ సమయం మారింది కాబట్టి, ఈయన గుణం వచ్చింది కాబట్టి, ఈ గుణం వల్ల ఈ పిల్లవాడు అప్పుడు తల్లిని పట్టుకుని, అమ్మా బస్సు వస్తుంది ఆగు, నీకు తెలియదు, దీనికి రూల్స్ ఉన్నాయి, ఇలా చేయి పెట్టాలి, అలా పెట్టాలని చెప్తాడు. ఎప్పుడు? తల్లికి. ఎప్పుడు? పెద్దగా అయినప్పుడు. ఎప్పుడు చిన్నగా ఉన్నప్పుడు అదే తల్లి అదే రోడ్డు దాటించింది కదా. కానీ ఈ విషయాన్ని శుశ్రూష వల్ల, సేవ వల్ల, ధర్మం వల్ల, గుణం వల్ల ఈ గుణాలు మెల్లగా వస్తాయి. కాబట్టి మంచి ఏమిటో, చెడేంటో, పాపం ఏంటో, పుణ్యం ఏంటో నేర్చుకుంటూ రావు. ఇది వైశాఖ మాసంలో ఈ గురువు గారు చెప్పినటువంటి విషయం. ఇది కూడా రేవా నదీ తీరంలోనే జరిగిందట. అందుకనే మనం ఈరోజు పుష్కరం గురించి చెప్పుకుందాం. ఈ పుష్కరం నర్మదా నది పుష్కరాలు కదా మనం చేసుకుంటుంది. నర్మదా అన్న అర్థం ఏమిటంటే నర్మ అంటే కేళి, నర్మ అంటే 2 భాగాలు కలిసిన భాగం అని అర్థం. నర్మ దా అంటే ఇచ్చునది, దాకి అర్థం ఏమిటి? ఇచ్చునది, 2 భాగాల్ని కలుపుకొని ఉండడము. ఇప్పుడు నేను మాట్లాడుతూ ఉన్నాను, నా ముఖంలో ఒక మాట ఉంది కదా, నేను మాట ఎలా అంటున్నాను? రండి అంటున్నాను. ఈ 2కి ఈ ముఖము ఈ చెయ్యి 2 నడవాలి కదా. ఇది కేళి అంట, ఇది కలయిక. ఇలాగంటే అది ధర్మం కాదు. నమస్కారం అని చెయ్యి పెట్టిన తర్వాత నోట్లోంచి నమస్కారం వస్తే చెయ్యి కూడా జోడించాలి. ఇది సంస్కారం. ఇలా ఉట్టిగా అనేస్తే ఆయనకి నమస్కారం కాదు, అర్థం కాదు. ఇది నమస్కారం తెలుసు, కానీ దీనికి గౌరవం ఉండదు, అంటే పూర్తిగా ఉండదన్నమాట. పూర్తిగా లేనిది కుదరదు. భోజనం పెట్టిన తర్వాత ప్లేట్లో అన్ని పెట్టిన తర్వాత సంకల్పం చెప్పాలి, స్వామి ఇంకా భోజనం చేయండి. పెట్టింది తినడం కోసమే కదా, పెట్టింది దేనికోసం? తినడం కోసమే. కానీ ఆజ్ఞ ఇవ్వాలి యజమాని. గుర్తుపెట్టుకోండి, మీరు ఇంత పెద్దగా ఆకలి కాబట్టి పెట్టగానే వాళ్ళు తినేయరు. యజమాని వడ్డించేవాడు ఎవరో చెప్పాలి, ఇంకా భోజనం చేయండి స్వామి, ఇంకా మొదలుపెట్టండి అది. కాబట్టి కేళి అంటే 2 కలిసి ఉండాలి. నా మాట, నా హావభావం 2 కలిస్తే కేళి. ఇది నర్మద.
దా అంటే ఇచ్చునది, నర్మద అంటే గుణము లేదా సహాయము లేదా సేవ. ఏదైనా నీకు ఇప్పుడు ఏం కావాలో అది ఇచ్చేదే నర్మద, గుర్తుపెట్టుకోండి. ఈ నర్మదాకి పుష్కరాలు వచ్చాయి. 1 మే నుంచి రేపటి వరకు పుష్కరాలు ఉన్నాయి. పుష్కరము అన్న విషయం నేను చెప్తాను కదా. ఫస్ట్ మనం రేవా గురించి చెప్పుకుందాం. రేవా తీరే జపం కూర్యాత్, గుర్తుపెట్టుకోండి. నర్మదాకి ఇంకొక పేరు రేవా, నర్మదాకి ఇంకో పేరు రేవా. రేవా తీరే జపం కూర్యాత్, మరణం జాహ్నవీ తటే, మరణం జాహ్నవీ తటే. తర్వాత దానంజైవ కురుక్షేత్రే గౌతమ్యాం తృతయం వరమన్నారు. ఇది గొప్ప విషయం. ఎందుకంటే రేవా నదీ తీరంలో జపం చేసుకోవాలంట. జపం అంటే జన్మలో ఉన్నటువంటి పాపాన్ని కడిగించుకోవడం, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ 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 చెప్పడం ఉండదు. స్కూల్ మాత్రమే, మళ్ళీ ట్యూషన్ లేదు. ఉందా? ఇది స్కూల్, ఇంతే. ఈ పీరియడ్ అయిపోయిందా? అయిపోయింది. ట్యూషన్ ఉంటే మళ్ళీ ఇంటికి వచ్చి రావడము, మీరు మా ఇంటికి రావడం కుదరాలి. సాధ్యమా మనకి? ఇది కాదు. ఈ గంట సేపు కూర్చోవడమే ఎంతో తతంగం, ఎంతో వైభవం, ఎంతో కథ కదా. కాబట్టి రేవా తీరే జపం కూర్యాత్, జపం చేసుకోవాలి అంటే నర్మదా తీరానికి వెళ్ళాలి. నర్మద దగ్గర జపం చేసుకోవాలి. మరణం జాహ్నవీ తటే, మృత్యువు చెందాలి అంటే కాశీకి అంటే గంగా తీరానికి వెళ్ళాలి. దానం చేయ కురుక్షేత్రే, దానం చేయాలంటే కురుక్షేత్రం వెళ్ళాట. స్వామివారు యుద్ధం చేయించి ఆపేసి, అక్షతిత్రులు ఆపేసినారే, అక్కడికి వెళ్ళి దానం అంటే స్థానానికి ఎంత బలం ఉందో చూడండి. గౌతమ్యాం తృతయం వరం, ఒకవేళ ఇవి 3 కూడా సాధ్యం కాకపోతే గౌతమి తీరానికి వెళ్ళాము. గౌతమి అంటే మనకు బాసర దగ్గర, ఇది గోదావరి ఉంది కదా, దీన్ని గౌతమి ఇంకో పేరు కాబట్టి ఈ కందకుర్తియో తడబాకలో లేకపోతే బాసరో అక్కడ వెళ్ళి చేయాలి. అంటే ఎంత గొప్పదో రేవా తీరం చూడండి. అంటే నర్మద అంత గొప్పది. అందుకనే గంగా, యమున, గోదావరి, నర్మదా, సింధు కావేర్యాయాం అన్నారు. అందుకనే నర్మద గొప్ప నది అని ఎందుకు చెప్తున్నారంటే శివుడు అనుష్ఠానం చేస్తున్నాడు. అమరకంటకంలో అనుష్ఠానం, శివుడు ఎప్పుడు కూడా అనుష్ఠానం చేస్తాడు. శివుడు ఏం చేస్తాడు అంటే అనుష్ఠానం చేస్తాడు, అంతే. రెండే. ఇంకా ఆయన అనుష్ఠానం చేయాలి లేదా తాండవం చేయాలి. ఆయన కోపమైన వస్తుంది, శాంతంగా ఉంటాడు. మిగతా పెద్దగా పనులేం పెట్టి, ఎప్పుడు కూడా శివుని విగ్రహం మీరు చూస్తున్నప్పుడు, చిత్రపటం చూస్తున్నప్పుడు ఆయన సగం కళ్ళు మూసి చేతులు పెట్టుకొని ఆయన ముద్రలో కూర్చుని ఉంటాడు. ఎప్పుడైనా చూడండి. ఒకవేళ ఊహా చిత్రకారుడు ఇంకో రకంగా పెడితే దానికి అంతగా అర్థం లేదు. చిత్రకారుడు ఊహించుకొని ఏమైనా చేయవచ్చు. ఆయన దగ్గర బ్రష్ ఉంది, రంగు ఉంది, ఎట్లయినా చేయవచ్చు. ఆయనకు ధర్మంతో పెద్ద సంబంధం లేదు. నేను కళాకారుని కదా, ఏవైనా తీయవచ్చు. కానీ చాలామంది కళాకారులు గుణాన్ని, ధర్మాన్ని, జ్ఞానాన్ని పట్టుకునే చేస్తారు. అలా అమరకంఠంలో అనుష్ఠానం చేస్తున్నాడు. ఎందుకు అనుష్ఠానం చేస్తున్నాడంటే ఎప్పుడు కూడా శివుడు లోక కళ్యాణం దృష్టిలో పెట్టుకుని అనుష్ఠానం చేస్తుంటాడు. అనుష్ఠానం చేస్తూ ఉంటే ఆయనకి అమరకంఠము అంటే అక్కడ ఉన్నటువంటి చెట్లు పెద్దగా ఉంటాయి. ఇది రేవా తీరం అంటే నర్మదా తీరం. ఆ తీరం ఇంకా గంగ అక్కడికి రాలేదు, కానీ స్థానం మాత్రం అది గుర్తుపెట్టుకోండి. మనం ఇక్కడ పూజ చేస్తున్నాము అంటే రోజు ఇక్కడ పూజ ఉంటుందా? వైశాఖ మాసంలో ఇక్కడ పూజ ఉంటుందా? అవునా? రోజు ఉంటుందా? రోజు అది ఉన్నప్పుడు ఉంటుంది. అంటే మొత్తం పూజ గర్భగుడిలోనే. ఎప్పుడైనా కారణం చేత ఒక ఉత్సవం చేత ఇక్కడ పూజ ఉంటుంది, పూజా గది అవుతుంది. ఈ స్థానం అంతా కూడా పవిత్ర స్థానం అయిపోతుంది ఎప్పుడు? పూజ చేస్తున్నప్పుడు. అందుకనే ఉత్సవ విగ్రహాలని లోపలికి తీసుకొచ్చి మనం మండపంలో పెట్టినప్పుడు కానీ, దానిలో తొట్టెలో పెట్టినప్పుడు కానీ, లేదా పల్లకిలో పెట్టినప్పుడు కానీ ఆ స్థానానికి అప్పుడు గుర్తింపు వస్తుంది. అప్పటిదాకా రాదు. ఎప్పుడైతే పల్లకిలో భగవంతుడు వెళ్తాడో అప్పుడే పల్లకికి గుర్తింపు, లేకపోతే పల్లకి గుర్తింపు లేదు. అది చెక్క, అంతే, ఒక తొట్లే. కానీ స్వామి వెళ్ళినప్పుడు గౌరవం. కాబట్టి అమరకంఠంలో శివుడు కూర్చొని ఉన్నాడు. అక్కడ నర్మద లేదు, కానీ అక్కడ నర్మద వస్తే ఎంత బాగుంటుందో ఆలోచిస్తున్నాడు. చూడండి, శివుడు ఏమనుకుంటాడంటే ఎన్ని పాపకర్మలు చేసినా, ఒకవేళ పంచమహాపాతకాలు చేసిన పక్షంలో కూడా పాపం పోయేటువంటి గోదావరి, గంగ ఏదైనా ఉండాలి. కాబట్టి నేను అనుష్ఠానం చేస్తున్న సంకల్పంతో కూర్చున్నాడు. అనుష్ఠానం చేస్తున్నాడు. చేస్తూ ఉంటే ఆయన చేస్తూ ఉన్నటువంటి అనుష్ఠానం వల్ల ఏ ఉపయోగం జరగట్లేదు. ఆయనకి లోక కళ్యాణం జరుగుతుంది లేదు, నేను అనుకున్న సంకల్పం పూర్తవుతుంది అన్న అనుమానంతో ఉన్నాడు. అనుమానంతో ఎప్పుడు ఉండకూడదు. సత్సంకల్పంతో ఉంటేనే కార్యం సిద్ధమవుతుంది, లేకపోతే అవ్వదు. అలా ఆయన అనుమానపడుతున్నాడు. కాబట్టి అనుమానం వల్ల ఆయన శరీరంలోంచి మొత్తం చెమటలు వస్తున్నాయట. బాగా గుర్తుపెట్టుకోండి, మనం చేస్తున్న పని మీద మనకు శ్రద్ధ లేకుండా ఉంటేనే మనకు శారీరక సమస్యలు వస్తాయి. మనం చేస్తున్న పని మీద మనకు శ్రద్ధ లేకుండా ఉంటే మనకు శారీరక సమస్యలు వస్తాయి. కాళ్ళు నొస్తాయి, చేతులు నొస్తాయి, దోమలు కుడతాయి, ఇంకేమన్నా అవుతాయి. ఎప్పుడు? మీకు శ్రద్ధ లేనప్పుడు. అలా ఆయన చూసుకుంటున్నాడు, నాకు శ్రద్ధ లేదేమో, మొత్తం చెమటలు వస్తున్నాయి. చెమటలు వస్తే ఈ చెమటలు జారి కింద పడుతూ ఉన్న సమయంలో స్వామి కళ్ళు తెరిచి చూశాడు.
చెమటలు ఇలా పడుతున్నాయేంటి అంటే నాకు పని మీద నాకే శ్రద్ధ లేకపోతే లయకారకుణ్ణి ఇంకా శ్రద్ధ ఎలా నేర్పించాలి, నేను వేరే వాళ్ళకి ఎలా చెప్పాలి, నా గురించి ఎలా అనుకుంటారు. కాబట్టి ఎప్పుడైనా పరమాత్ముడికి కూడా నియమ నిబంధనలు ఉన్నాయి. దేవుడు కూడా విధి యొక్క విధానంలో బంధింపబడి ఉన్నాడు. ఆయన ఇష్టమనిసినట్టుగా ఏమి చేయడం కుదరదు. కాబట్టి ఆయన అనుష్ఠానం చేస్తుంటే చెమటలు వచ్చాయి. ఈ చెమట మెల్లమెల్లగా దూరంగా వెళ్ళి ఒక స్త్రీ రూపాన్ని దాల్చిందట. ఇది స్కాంద పురాణంలో ఉంది. కష్టం, మీరు బాగా ఆలోచించకండి. శివుడి దగ్గర ఉన్నటువంటి ప్రతి ఒక్క విషయం కూడా విచిత్రమే. ఆయన స్కందుడు సుబ్రహ్మణ్య స్వామి పుడుతున్నప్పుడు ఎలా పుట్టాడు? ఆయన స్ఖలనం చెందాడు కాబట్టి కిందికి వచ్చి సప్తమాతృకలు పట్టుకొని అగ్ని ద్వారా, ధనం ద్వారా, దేహం ద్వారా, ఆత్మ ద్వారా ఆ యొక్క సుబ్రహ్మణ్య స్వామి అంటే షణ్ముఖుడు పుట్టాడు. అవునా? అలా శివుడు ఏం చేసినా అలా ఉంటుంది. ఆయన ఒక వెంట్రుక తీసి కింద వేస్తే భద్రుడు పుడతాడు. అవునా? ఒక వెంట్రుక తీసి కింద వేస్తే భద్రుడు పుడతాడు. ఇంకొక చేత్తో అలా అంటే ఇంకొకటి పుడతాడు. భస్మాసుని పుట్టించడం కోసం ఆయన కోపంగా ఒక మాట అంటే భస్మాసుని పుట్టేశాడు. అలా ఆయనలో అన్ని శక్తులు ఉన్నాయి కాబట్టి ఈ చెమటలోంచి ఒక స్త్రీ ఉద్భవించిందట. ఆ స్త్రీ ఎంత అందంగా ఉంటే శివుడికి స్త్రీలతో పెద్దగా పని లేదు. నా మాట బాగా, స్త్రీలు వేరు, భార్య వేరు. స్త్రీలు వేరు, భార్య వేరు. నాకు భార్యే వద్దని కూర్చున్నాడు. సతీదేవి పోయిన తర్వాత అసలు నాకు భార్యే వద్దనుకున్నాడు. వాళ్ళు అనుష్ఠానం చేసి సంపాదించుకున్నారు. కృష్ణుడికి కూడా నాకు భార్యే వద్దనుకున్నాడు. వాళ్ళే ఎప్పుడైనా వచ్చారు, కానీ ఈయన ఎక్కడ కూడా పెళ్లి చూపులకు వెళ్ళలేదు. కృష్ణ పరమాత్మ వెళ్ళాడా? రుక్మిణి దగ్గరికి వెళ్ళలేదు, సత్యభామ దగ్గరికి వెళ్ళలేదు, ఎక్కడికి 16,000 మంది దగ్గర ఎక్కడికి వెళ్ళలేదు. కృష్ణ పరమాత్మ ఇంట్లోనే ఉన్నాడు. వాళ్ళే వచ్చి వివాహం చేసుకున్నారు ఒక కారణం చేత. అలా శివుడు కూడా సతీదేవి పోయిన తర్వాత నాకు భార్యే వద్దనుకున్నాడు. బలవంతంగా అక్కడ యుద్ధం జరగాలి కాబట్టి, షణ్ముఖుడు పుట్టాలి కాబట్టి, పుడితే యుద్ధం అయిన తర్వాత తారకాసురుడు మరణిస్తాడు కాబట్టి ఆయనకి బలవంతంగా వివాహం చేయించారు. ఎవరిని తీసుకొచ్చి? అక్కడ మన్మధుడిని తీసుకొచ్చి చేశారు. అంటే కళ్ళు తిరిపించాడు. ఇదంతా మనం రామాయణంలో చెప్పుకున్నాం. అలా నాకు వద్దనుకున్నటువంటి విషయము ముందుకు వచ్చి నిలబడింది. అందమైనటువంటి సౌందర్యత నిలబడింది. ఎంత అందంగా ఉందంటే ఆమె అందాన్ని చూసి ఒకసారి అనుకున్నాడు శివుడు, ఇదేమిట్రా ఇంత అందంగా ఉంది ఆ అమ్మాయి అని. అనుకోగానే అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతమంతా కూడా చెట్లు, చీమలు, పశువులు, పక్షులు అందరూ కూడా తెలిసి దేవతలకు చెప్పేశారు. ఒక అందమైన స్త్రీ అమరకంఠంలో శివుడు అనుష్ఠానం చేస్తుంటే అక్కడికి వచ్చి నిలబడింది అని చెప్పంగానే దేవతలందరూ కూడా పరిగెత్తుకుంటూ వచ్చారు. అసలు ఏమవుతుందో చూద్దామనే ఉద్దేశంతో వచ్చారు. వస్తే ఆ అమ్మాయి అంత అందంగా ఉంది కాబట్టి నాకు కావాలి అందరూ కూడా యుద్ధం చేశారు. యుద్ధము అంటే కోరుకున్నారు. శివుడు అన్నాడు, నేను సంకల్పంతో తీసుకొని రాలేదు, నేను ఒక సంకల్పంతో కూర్చున్నాను. ఆమె ఎలా వచ్చిందో, ఎందుకు వచ్చిందో, ఆమె స్త్రీ రూపంగా ఉంది కాబట్టి, ఆమెకు ఒక జ్ఞానము ఉంది కాబట్టి మీరు ఆమెకు అడగండి. ఆమె ఏమంటే నాకేం అభ్యంతరం లేదు, నాది అని నేను చెప్పుకోలేదుగా, నా వల్ల వచ్చిందని ఆమె చెప్పుకుంటుంది, నాది అని నేను చెప్పుకోలేదు కాబట్టి మీరు అడగండి అంటే, అందరు దేవతలు నాతో వివాహం చేసుకో, నాతో ఉండు, నాతో కలిసి ఉండు, నీ సౌందర్యం వల్ల మేము గొప్పగా పనిచేస్తాం. కొత్తగా పెళ్ళైనటువంటి పెళ్లి కొడుకుకి కొత్త హంగులు ఉంటాయి చూడండి. అప్పటిదాకా పెళ్లి వాడికి అవ్వలేదు, వాడు అలాగే ఉంటాడు. కానీ ఒక్కసారి పెళ్ళయిందా, ఒక్కసారి అక్షంత తల మీద పడ్డాయా, వాడికి ఉత్సాహం ఉంటుంది, కొత్త ఆనందం ఉంటుంది, కొత్త చెప్పులు ఉంటాయి, కొత్త డ్రెస్ ఉంటుంది, కొత్త ఆలోచన ఉంటుంది, బండి స్పీడ్గా వెళ్తుంది, పెట్రోల్ నిండి ఉంటుంది. వాడు ఉత్సాహం, ఆనందమే ఆనందం. వాడు ఎంతో పెద్ద ప్రపంచలోకంలో ఉన్నట్టుకుంటాడు. వాడు కొత్తగా 15 రోజులు, 20 రోజులు, 30 రోజులు, 4 రోజులు వాడు ఎప్పటిదాకా ఆ రోజుల్లో మాత్రం ఎవ్వడి మాట వినడు. ఆ తలంబ్రాల్లో మరి అంత బలమేముందో, వాడు బండి వేసుకొని పోతూనే ఉంటాడు రోడ్ల మీద, బూట్లు వేసుకొని, కళ్ళద్దాలు ఇంకొకటి, ఈ బూట్లు ఇంకొకటి, ఈ కళ్ళ ప్యాంట్ ఇంకొకటిది, కానీ వాడికి ఉత్సాహం అట్లా వెళ్ళిపోతాడు. కొత్తగా ఉన్న విషయం కాబట్టి నాకు కావాలి, నీ వల్ల నాకు ఆరోగ్యంగా ఆనందంగా ఉంటుందేమో అని అందరూ ఉత్సాహపడుతున్నారు. అప్పుడు ఆమె అంది, నేను శివుడి యొక్క చెమటలోంచి వచ్చాను. బాగా వినండి, శివుడి యొక్క చెమటలోంచి బయటకు వచ్చాను. నేను అందగత్తెనే, కానీ నాకు ఇక్కడ వచ్చిన తర్వాత, ఈ స్థానంకి వచ్చిన తర్వాత, చూడండి అమరకంఠంకి నేను ప్రత్యక్షంగా వచ్చిన తర్వాత నాకు ఒక ఆలోచన వచ్చింది. నేను మీరందరూ ఏమనుకుంటున్నారు, నువ్వు నాతో ఉంటే నాకు కొత్త ఉత్సాహం వస్తుంది, కొత్త ఆలోచన వస్తుంది, నేను కొత్తగా ఉంటాను అనుకుంటున్నారా లేదా? అలా ఈ కొత్తదనాన్ని మీకు మాత్రమే కాకుండా ప్రపంచానికి, సమాజానికి వచ్చేటట్టుగా నేను ప్రయత్నం చేయాలి. పరమాత్మ ఆశీర్వదించు అంటే, సరే ఎలాగైతే స్త్రీగా ఉన్నావో దేవతలకి కాదు అందరికి కూడా నీకు తోడుగా ఉంటే, నువ్వు తోడుగా ఉంటే వాళ్ళ కొత్త ఉత్సాహం, కొత్త ఆలోచన వచ్చేటట్టుగా ఉండు, నీటిలాగా పారు అన్నారు. అందుకనే ఆ అందమైన స్త్రీ నీరులాగా ప్రవహించి
ఆ నీరే నర్మద. నర్మద అంటే మనం కలయిక, శరీరానికి విడిపోకుండా ఉండేటువంటి చెమట విడిపోయి ఏకమై దా అయింది అంటే ఇచ్చున్నది, ఏదైనా ఇచ్చేది నర్మద. ఇలా అయింది నర్మద. ఆ నర్మద అమరకంఠంలో పుట్టి, బీహార్లో పుట్టి, అక్కడ మళ్ళీ ఈ పుట్టినటువంటి గంగ చూడండి, ఎప్పుడు కూడా ప్రతి గంగ, చాలా గంగల్లో ఉన్నటువంటి విషయం ఏంటంటే ఇవి తూర్పుకు ప్రవహిస్తాయి, కానీ ఇది మాత్రం పశ్చిమానికి ప్రవహిస్తుంది. అంటే ఏదైతే కాదో అది కూడా చేస్తుందని అర్థం. పశ్చిమానికి ప్రవహించడం అంటే ఆషామాషి కాదు. ఏది నీ వల్ల కాదో, నువ్వు చెయ్యలేవో, నా దగ్గరకు వచ్చి అడుక్కుంటే, అంటే స్నానం చేస్తే నీకు అది దొరుకుతుందని చెప్పి పశ్చిమానికి వెళ్ళిపోతుంది. పశ్చిమానికి వెళ్ళిపోయి అక్కడెక్కడో అరేబియా సముద్రంలో కలిసిపోతుంది, పోనివ్వండి. కానీ ఆ యొక్క నర్మదలో ఉన్నటువంటి విషయం ఏంటంటే, అక్కడ ఆమె వచ్చిన తర్వాత ఇంతమంది దేవతలు కోరుకుంటున్నారు కాబట్టి, ఈ కోరిక వల్ల ఇంతమంది కోరుకుంటున్నారే, ఈమెలో ఏదో విషయం ఉందని చెప్పేసి ఋషులు, మునులు, అక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్ద వాళ్ళు, గొప్ప వాళ్ళు అందరూ కూడా ఆ తీరానికి వచ్చారు. అందుకనే ఆ తీరం గొప్పగా మారిపోయింది. ప్రతి ఒక్క ఋషికి, మునికి ఒక చెట్టు కావాలి. కాబట్టి ఇప్పుడు కూడా మీరు నర్మదా వెళ్తే పెద్ద పెద్ద చెట్లు, పెద్ద పెద్ద వృక్షాలు ఉంటాయి. ఎప్పుడు కూడా తీరంలో మీరు పెద్దగా లోపలికి వెళ్తే, నైమిషారణ్యం వెళ్ళినప్పుడు, ఇప్పుడు చాలామంది వెళ్తున్నారు కాబట్టి భయం లేదు, కానీ నైమిషారణ్యం వెళ్ళినప్పుడు ఇంతకు మూలు పెద్ద పెద్ద పులులు, పెద్ద పెద్ద అడవి జంతువులు ఉండేది. ఇప్పుడు లేవు. ఎందుకంటే ఎక్కడైతే జనాలు వెళ్తున్నారో అక్కడ పవిత్రత వెళ్ళిపోతుంది. గుర్తుపెట్టుకు, క్షమించాలి. ఎక్కడ జనాలు వెళ్తున్నారో, ఏ జనం వెళ్ళినా పూర్తి పుణ్యం సంపాదించుకోవడం వెళ్ళట్లేదు. ఈయన చూసొద్దామని వస్తున్నాడు, వెళ్తున్నాడు, వస్తున్నాడు, అంతే. ఇప్పుడు ఎట్లా ఉందంటే, ఒక రోజులో పోవడం, ఒక రోజు ఉండడం, ఒక రోజులో రావడం. అప్పుడు కాశీకి వెళ్ళాలంటే 15 రోజులు పట్టేది. మా అమ్మమ్మ కాశీకి పోవాలంటే బండి మీద ఎక్కిపోయేది, 15 రోజులు పట్టేది. ఇప్పుడు ఉందా? ఏసీ బండిలో పోయడం, ఏసీ బండిలో రావడం, ఏసీలో ఉండడం, వచ్చింది. ఎక్కడ ఉన్నావు, ఎక్కడికి వెళ్ళినా క్షేత్రం గురించి తెలుసుకొని వెళ్ళాలి. ఏమీ లేదు. ఇప్పుడు నైమిషారణ్యము, అరణ్యము, నైమిష్యము అన్న అర్థం ఏంటంటే అక్కడ ఏమీ ఉండదని అర్థం. నైమిష్యము ఏమీ లేదు. నువ్వు కోరిక కూడా కోరుకోకూడదు, నైమిష్యం అది. నైమిష్యము అన్న విషయం ఏది? నైమిష్యం ఏమీ లేనటువంటిది. ఏమీ లేని దాంట్లో నువ్వేం కోరుకుంటావు? ఏం కోరుకుంటావు? లోక కళ్యాణం కోరుకుంటావు. నీకు ఏమీ అవసరం లేనప్పుడు ఏం కోరుకుంటావు? లోక కళ్యాణం కోరుకుంటావు. కాబట్టి లోక కళ్యాణాన్ని కోరుకోవడం కోసం నైమిషారణ్యం ఇప్పుడు అంతా మనం చూసి వస్తున్నాం, అంతే. అలాగే ఈ నర్మదా తీర ప్రాంతంలో చెట్లు, పెద్ద పెద్ద పుళ్ళు, పెద్ద పెద్ద జంతువులు అన్నీ ఇప్పుడు కూడా ఉన్నాయట. ఒక్కసారి మనం స్నానం చేస్తున్నప్పుడు మళ్ళీ బయటకు వచ్చి చూస్తే, తీరానికి చూస్తే, దూరంగా మనకు అన్ని పక్షులు బాగా గమనించాలి. మనము ప్రతి విషయాన్ని గమనించాలి. ఇప్పుడు మీరు ఎప్పుడైనా వెళ్తే చూడండి, మీకు అన్ని పక్షులు, జంతువులు, దూరంగా ఉన్నటువంటి మృగాలు మిమ్మల్ని చూస్తూ ఉంటాయట. వీళ్ళందరూ కూడా నిజమైన మృగాలు కాదు, దేవతలు. వీళ్ళందరూ కూడా దేవతలే. వాళ్ళు వాళ్ళ రూపంలో ఉండే అవకాశం లేక నదీ తీరంలో ఎంతమంది పుణ్యం సంపాదించుకొని వస్తున్నారో చూడడం కోసం వాళ్ళందరూ అలాగా ఉండిపోతారు. అంటే ఎంతమంది అయితే వచ్చారో ఈమె కావాలని, ఎవరికైతే అవకాశం ఉందో వాళ్ళకి ఆమె తోడుగా వెళ్ళింది. అంటే స్నానం చేస్తే పుణ్యం వచ్చేది. ఎవరైతే వేరే కోరికలతో వచ్చారో వాళ్ళందరూ కొంతకాలం కోసం మృగాలైపోయాయి. అంటే దేవతలు, ఋషులు, మునులు అందరూ కూడా అక్కడ అనుష్ఠానం చేసే వాళ్ళందరూ కూడా ఒక ఇప్పుడు వాల్మీకి అనుష్ఠానం చేస్తున్నాడంటే ఆయన నారాయణుడు అలా కూర్చున్నాడు, కానీ అనుష్ఠానం చేస్తూ 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 అది పుట్టగా మారిపోయింది. మనమందరం సాధారణంగా ఉన్నటువంటి వాళ్ళు ఏమనుకుంటాం? పుట్ట అనుకుంటాం. కానీ ఋషులు ఏమనుకున్నారు? ఇది పుట్ట కాదు, ఏదో శబ్దం ఉందని చెప్తే అక్కడ వాల్మీకి బయటకు వచ్చాడు. అవునా? అంటే మీకు సూక్ష్మమైనటువంటి కళ్ళతో, ఈ రక్తనేత్రాలతో ఉన్న కళ్ళతో కనబడకుండా ఉంటారు, అది గుప్తము. దత్తాత్రేయుల వారు ఇప్పుడు ఉన్నారు, భగవంతుడు ఇప్పుడు ఉన్నాడు, మనం నిన్న చెప్పుకున్న పరశురాముడు ఇప్పుడు ఉన్నాడు. మనకు కనబడుతున్నాడా? మన కళ్ళకి కనబడకుండా ఉంటారు వీళ్ళందరూ కూడా. ఎందుకంటే మనం కోరికల్ని కోరుకుంటూ ఉంటాం కాబట్టి. నర్మదా తీరానికి వెళ్ళినప్పుడు మనం కోరిక ఏం కోరాలట? భగవంతుడి యొక్క దర్శనం అవ్వడం కోసం. అంటే శివుడి ద్వారా వచ్చావు కాబట్టి శివుడు ఎలా దొరకాలో అడిగే వాళ్ళ కోసం తృప్తి పడుతుంది గంగా, నర్మదా. గుర్తుపెట్టుకోండి. ఎవరైనా ఇప్పుడు నా దగ్గరికి ఎవరైనా వచ్చారు, పోనీ దేవుడి దగ్గరికి వచ్చారు, దేవుడికి ఏం అడగాలో అది అడిగితే సంతోషిస్తాడు. మీరు కోరుకునేది ఒకవేళ నచ్చకపోతే ఆయన లోపలికి కూడా రానివాడు. బాగా గుర్తుపెట్టుకోండి. మీ కోరిక పరమాత్ముడు ఇష్టపడాలి, ఇష్టపడితే లోపలికి రాణిస్తాడు, లేకపోతే రానివాడు. అసలు మీకు పని ఉంటుందో ఇంకేముంటుందో పరమాత్ముడు ఇష్టపడితేనే మీకు ప్రవేశం, ఆలయ ప్రవేశం. అలా నర్మదా తీరంలో అందరూ ఋషులు, మునులు, దేవతలు అందరూ ఉన్నారట. ఈ విషయము నర్మదా యొక్క క్షేత్రంలో ఉన్నటువంటి శివుడు ఆ అమరకంఠంలో తయారు చేశాడు కాబట్టి ఆమె అలా
పారి ఆమె పశ్చిమానికి వెళ్ళిపోతుంటే అక్కడ అందరూ కూడా ఆమెను స్వాగతించుకుంటూ స్నానాలు చేసుకుంటూ పుణ్యం సంపాదించుకుంటూ వస్తుంటే అక్కడ ఒక దగ్గర ఆ యొక్క నర్మదా నది ఆగిపోయింది. చూడండి, మనం ఇప్పుడు దీన్ని ఏమంటారు అంటే బ్రిడ్జిలు అవి కట్టుకుంటూ దీని ఎస్ఆర్ఎస్పి వల్ల ఆపుతున్నారు కానీ నీళ్లు, అప్పట్లో ఒక ఋషియో ఒక మునియో ఒక యోగియో ఒక తపస్వియో ఆపాలి. ఇప్పుడు ఆపడం ఎట్లా ఉంది? ఎస్ఆర్ఎస్పి కట్టేస్తే, డ్యామ్ కట్టేస్తే నీళ్ళు ఆగిపోతాయి కదా. అప్పుడు ఆ శక్తులు లేవు, అప్పుడు ఎస్ఆర్ఎస్పి లేవు, డ్యాములు లేవు. అప్పుడు ఋషియో మునియో ఎవరో గొప్పవాడు ఆపాలి, కారణం చేత ఆపాలి. ఇప్పుడు ఎందుకు కడుతున్నామంటే ఆయన 1,00,000 కారణాలు చెప్తాడు మనకు, కానీ ఋషికి మనం అడుగుతామా? అడగలేదు. కాబట్టి అక్కడ ఒక దగ్గర ఆ నర్మదా నది ఆగిపోయి ఎప్పుడైతే, బాగా వినండి, ఎప్పుడైతే ఆగిపోయిందో అప్పుడే నర్మదా అనుకుంటుందట, నేను శివుడిలోంచి, అంటే ఆలోచన, మనిషి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు, ఏదో మర్చిపోయాడు, ఏం చేస్తాడు ఆయన? ఆగిపోతాడు అక్కడ. మీరు గుర్తుపెట్టుకోండి, బస్సు ఎక్కినా ఒకవేళ ఇంట్లో మంచి వస్తువు మర్చిపోతే దిగిపోవడం బస్సు. అంటే మనిషికి ఎలా ఉంటుందంటే, ఒక కార్యం చేస్తున్నప్పుడు ఒకవేళ విషయం జ్ఞాపకం వచ్చి అది అంతకంటే ప్రత్యేకమైంది అయితే ఆగిపోతాడు అక్కడ. నర్మదా నది ఆగిపోయింది. నేను శివుడి యొక్క చెమటలోంచి బయటకు వచ్చానే, నేను శివుడికి ఏమైనా ఉపకారం చేయాలి కదా. నేను శివుడికి ఏం ఉపకారం చేయకుండానే ఇంతమంది యొక్క పాపాలని కడిగేసి పుణ్యనదిగా మారిపోతున్నాను. గుర్తుపెట్టుకోండి, గంగ యొక్క ఆ నర్మదా నది ఆలోచన ఎట్లా ఉంది? నేను పుణ్యనదిగా మారిపోతున్నాను, నేను నర్మదన అయిపోతున్నాను, అంటే నేను ఇచ్చుదాన్ని అయిపోతున్నాను. దా అంటే ఇచ్చునది, నేను అందరికీ అన్నీ ఇచ్చుకుంటూ పోతున్నాను. కానీ ఎవరి వల్ల అయితే నేను వచ్చానో మరి ఆయనకి నేనేమో ఇవ్వాలి కదా. గురుదక్షిణ అనుకోండి, ఏదైనా అనుకోండి, అవ్వాలి కదా అని ఆగిపోయింది. ఆగిపోతే అటుపక్క అంటే ఇంకా దూరంగా ఇటు గంగ నర్మద వస్తుంది అనుకునే వాళ్ళందరూ కూడా ఏమనుకున్నారు? అయ్యో నర్మద రావట్లేదే, ఆగిపోయిందట. ఎలా ఆగిపోయింది? ఎందుకు ఆగిపోయింది? అందరూ ఆశ్చర్యపోతారు. నర్మదా నది యొక్క విషయం ఏంటంటే, గంగ పైనుంచి భగీరథ తీసుకొచ్చిన గంగ భూమి మీదకి రావాలి అంటే నేను రాలేను, ఎందుకంటే నా శక్తి చాలా గొప్పది, నా శక్తిని మధ్యలో ఎవరైనా కాపాడేవాడు ఉంటే నేను వస్తానంటే శివుడు సరే అంటే శివుడు జటాజూటంలో గంగను ఆపుకొని మళ్ళీ 7 పాయలుగా కిందికి వదిలేశాడు. మనం ఈ విషయం, ఒక్క పాయ మాత్రమే భగీరథుడి వెంట వచ్చింది, అదే గంగగా మారిపోయింది మనం చెప్పుకుంటామా లేదు. అంటే అంత శక్తిగా ఉన్నటువంటి బ్రహ్మలోకంలో ఉన్నటువంటి గంగ కిందికి రావడానికి అంత విషయం ఉంటే, గట్టి బలం ఉంటే, అంత ఆమెలో తేజస్సు ఉంటే, శివుడిలోంచే వచ్చినటువంటి నర్మదకి ఎంత తేజస్సు ఉండాలి కదా. కానీ అలాంటిది ఆగిపోయింది. తనకు తాను ఆగితేనే శక్తివంతుడు ఆగుతుంది, లేకపోతే ఇంకోలా ఆపితే ఆగుతుందా? ఆగదు. దానికి కారణం ఉండాలి మళ్ళీ. కాబట్టి ఈమెను ఆగింది. ఎవ్వరు ఆపలేదని తెలుసుకున్నారు. ఇంకా ఆమె అక్కడి నుంచి పారాలి అంటే ఏం జరగంటే అందరు అక్కడికి వచ్చారు. వచ్చి అమ్మ ఏమైందమ్మా అంటే, నేను శివుడికి ఏమైనా ఉపకారం చేయాలి, నేను శివుడికి ఏమైనా ఉపకారం చేయకుండా ఉంటే నేను పుణ్యనదిగా ఉండిపోలేదు, నాకు ఇష్టం లేదు. నేను ఆయన వల్ల వచ్చాను, ఆయనకు ఉపకారం చేస్తే నాకు గొప్పతనంగా ఉంటుంది. నాకు అంటే ఏమనిపిస్తుందంటే, నా దగ్గర వచ్చి అందరు అనుష్ఠానం చేసుకుంటూ ఉన్నారే, కానీ అనుష్ఠానం చేసుకున్న పక్షంలో కూడా నేను వాళ్ళకి పుణ్యాన్ని ఇస్తున్నానని నేను అనుకుంటున్నాను. కానీ నాలో పుణ్యం అయిపోతుంది కదా, నాలో పుణ్యం అయిపోతుంది. నేను నా స్వామికి ఏమి ఇవ్వలేకపోతున్న బాధ నాలో ఉంది. నాలో బాధ ఉంటే నీలో సంతోషం ఇవ్వలేను, నాలోనే బాధ ఉంటే నీకు సంతోషం ఇవ్వలేదు, కాబట్టి నా బాధ పోవాలి అంటే ఏమిటమ్మా అని అందరు అడిగితే అప్పుడు అంది ఆ నర్మద, నేను కూడా ఆ పరమాత్ముడికి ఏమైనా చెయ్యాలి. అప్పుడు అందరూ అన్నారు, నీకు అవకాశం వస్తుంది, నీకు అవకాశం వస్తుంది నర్మదా, ఒక్క నిమిషం ఆగు. ఏమంటున్నారంటే ఋషులందరూ కలిసి, అమ్మ కొంతకాలం తర్వాత సముద్ర మంథనం అవుతుంది, ఆ సముద్ర మంథనంలో అన్నీ వస్తాయి, కామధేను వస్తుంది, లక్ష్మి వస్తుంది, శ్రీచక్రం వస్తుంది, సమంతకం అన్నీ వస్తాయి, దాంట్లో కాలకూట విషం కూడా వస్తుంది. గుర్తుపెట్టుకోండి, కాలకూట విషం కూడా వస్తుంది. ఈ విషం వచ్చినప్పుడు నీ పరమాత్ముడే అంటే శివుడే దీన్ని మృంగుతాడు. మృంగేడివాడు శివుడట, మృంగులని గరళమట. కాబట్టి కంఠంలో ఆపుకున్నాడు. దీనికో ప్రత్యేకత ఉంది. పార్వతీమాత మహాపతివ్రత కాబట్టి ఆమె పాతివ్రత్యం వల్ల శివుడు ధైర్యంతో ఆ యొక్క కాలకూట విషయాన్ని మింగాడు. దానికి కారణం ఏమిటి? ధైర్యం ఏమిటి? ఇక్కడ పార్వతీమాత అన్ని పూజలు పునస్కారాలు చేసుకుంటూ వచ్చింది కాబట్టి. మీరు తదివ్రతం చేస్తారా లేదా? శివుణ్ణి తయారు చేసుకుంటారు, అక్కడ ఆకులన్నీ వేస్తారు, 16 రకాల ఆకులు వేసుకుంటూ తదివ్రతం చేస్తారా లేదా? ఈ వ్రతం చేసింది ఎవరు? పార్వతీమాతే. గుర్తుపెట్టుకోండి, నిన్న కూడా మనం చెప్పుకున్నాం,
పరశురాముడికి ఒక్క మాట జమదగ్ని మహాముని చెప్పేస్తే తల్లిని కూడా చూడకుండా నరికేశాడు. ఏమిటి? విశ్వాసము. నా తండ్రి గొప్పవాడు కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ పుట్టిస్తాడనే విశ్వాసం ఉంది కాబట్టి, అలాంటి విశ్వాసం వల్లే నేను ఒకవేళ అసలు మృత్యువు నేను చెందను, నాకు మృత్యువు లేదు, కానీ నాకేమైనా జరిగితే పార్వతీమాత యొక్క పాతివ్రత్యం వల్ల నేను ఖచ్చితంగా బాగుంటాననే ఉద్దేశంతో, విశ్వాసంతో తాగుతానంటే పార్వతీమాత సరే అంది కాబట్టి తాగాడు. మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి, ఆమెకంత విశ్వాసం దేని మీద? పతి కోసం చేసిన పూజ మీద విశ్వాసం. ఏదో పూలు తీసుకొచ్చి పూజ చేసుకొని అందరికీ బొట్లు పెట్టుకొని గంధాలు పెట్టుకొని చేస్తే పూజ కాదు. మీకు ఎంత విశ్వాసం ఉందో అంత విశ్వాసంతో చేయాలి. ఎంత విశ్వాసం ఉండాలి అంటే మీ ఆయనకి అఘాయిత్యం రాకూడదు, ఆయనకి కాపాడుకునే శక్తి మీలో ఉండాలి. పతివ్రత ధర్మం వల్లే పతి కాపాడబడతారు, దీంట్లో అనుమానం లేదు. కాబట్టి ఇక్కడ ఆయన విషం తాగినప్పుడు ఆ గరళంలో విషం ఆగిపోతే నీలకంఠుడైపోతే ఈ కంఠం అంతా కూడా బాధగా ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా చెమటలు వస్తాయి. మీరు చూడండి, విషం తీసుకున్న వాళ్ళు చెమటల్లో మొత్తం మునిగిపోతారు. సమస్య వచ్చిన చెమటల్లో మునిగిపోతారు. మొదలు వచ్చే చెమట మళ్ళీ రక్తం వస్తుంది, చెమటలు బాగా వస్తాయి. ఈ విషం తీసుకోగానే ఆయన చెమటలు వస్తే అప్పుడు చెమట ద్వారా వచ్చిన తల్లి నువ్వు నర్మదా, నీళ్లు తాగితే ఆ శివుడికి మంచి ఉపశమనం జరుగుతుందని చెప్తే, ఆహా అవునా, అప్పుడు నీ సేవ చేసుకోవచ్చా స్వామికి అని చెప్పేసి మళ్ళీ పాడడం మొదలుపెట్టినారు. అంటే చూడండి, నాకు సేవ చేసుకునే అవకాశం లేకపోతే వద్దు, నాకు ఈ నర్మద వద్దు, ఈ విషయం వద్దు, ఈ గొప్పతనం వద్దు అంటే కొంతకాలం తర్వాత మళ్ళీ ఆ యొక్క ఈ పుష్కరం అనేటువంటి విషయం ఇలా జరిగిందని చెప్పడం కోసం నర్మదకి ఉన్నాయి కాబట్టి మనం నర్మద గురించి చెప్పుకుంటున్నాం కదా. అలా సముద్ర మంథనం జరిగేటప్పుడు నిజంగానే విషం వచ్చింది, తాగున్నాడు. తాగిన తర్వాత కొంతకాలానికి నర్మదా నీరు తాగడం వల్ల ఆయనకి కంఠం అంతా మంచిగా అయిపోయి, అంటే కంఠం నీలంగానే ఉండిపోయింది కానీ లోపల ఉన్నటువంటి మంట మొత్తం వెళ్ళిపోయింది. ఇది నర్మదా నీళ్ళ వల్లే అయ్యింది. ఇది నర్మదా స్కందంలో బాగా గొప్పగా చెప్పడం జరిగింది. శంకరాచార్య వాళ్ళు చెప్తారు, చాలా గొప్పగా చెప్తారు. మనకు అంత బాగా చెప్పడం రాదు, కానీ అంత బాగా చెప్తారు. అంటే శివుడు ఒకవేళ తలుచుకొని కూడా, పార్వతీమాత చెప్పిన పక్షంలో కూడా, అక్కడ ఉన్నటువంటి దేవతల మీద విశ్వాసం పెట్టుకున్న పక్షంలో కూడా కాపాడేవాడు ఎవడు? ఒకడు ఉండాలి కదా కాపాడేవాడు. ఆ కాపాడే దేవతే నర్మద. శివుడి యొక్క అగ్నిని కూడా అక్కడ కాపాడబడింది కాబట్టి ఆమె ఇంకా గొప్ప నది అయిందట. అందుకనే ఆ నదుల్లో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే శివుడికి చల్లబరిచింది కాబట్టి మనలాంటి వాళ్ళకి ఎంతోమంది చల్లబరిచే అవకాశం ఉంది. కాబట్టి నర్మద గొప్పదేంటి, నర్మదా సింధు కావ్య. అందుకనే రేవాతిరే జపం కూర్యాత్. కాబట్టి ఆ యొక్క నర్మద పుష్కరాలు మనం మీరు చేసుకుంటున్నాం. పుష్కరము ఇప్పుడు నర్మదా విషయం అయిపోయింది. ఎలా పుట్టింది? అమరకంఠంలో పుట్టింది, అరేబియా సముద్రంలో కలిసిపోయింది. ఎలా పుట్టింది? శివుడి యొక్క చెమట వల్ల పుట్టింది, అమరకంఠంలో పుట్టింది. ఆమె ఆగిపోయింది, శివుడికి సేవ చేస్తాననుకుంది. ఏ రకంగా సేవ చేసింది? ఎప్పుడైతే సముద్రమంతరం జరిగిందో ఆ విషం తాగడం వల్ల ఆ అగ్నిని కాల్చేసి పెట్టే శక్తి నర్మదలో ఉంది. కాబట్టి ఈ నర్మద మనం గొప్పగా మాట్లాడుకుంటాం. నర్మదకి ఇంకొక విషయం ఉంది గొప్పగా, ఏమిటంటే ఈమె పారే విధానం మనం అనుకున్నాం కదా పడమరకి. అంటే ఏదైతే తూర్పుకు చేస్తామో, తూర్పుకు చేసే విషయాలు మనం ఏం పూజ చేసినా ఎలా చేస్తాం? తూర్పు చేస్తాం లేదా ఉత్తరంకి చేస్తాం. రెండూ కాకుండా విరుద్ధ దిశలో ఉన్నటువంటి ఎలా ఉంది దాని పడమరకు వెళ్తుంది. ఆ పడమరకు వెళ్ళడం అంటే అతి కష్టంగా ఉన్నటువంటి దోషాన్ని కూడా తీసే శక్తి ఆమెకుందట. అలా ఎలా ఉంది అంటే ఆమె దగ్గరికి వెళ్ళి స్నానం చేసే అవసరం లేదు, ఆమెకు ముట్టుకునే అవసరం లేదు, ఆమెను చూస్తే చాలు. నర్మదని చూస్తే చాలు స్నానం అయిపోతుంది. అదే గొప్ప విశేషం. నర్మదలో ఉన్నటువంటి గొప్ప విషయం ఏంటంటే చూడండి. తర్వాత ఈ చెమట వల్ల వచ్చింది అనుకుంటున్నామా? ఈ చెమట వల్ల ఆమె స్త్రీగా మారిందా? స్త్రీని అందరూ కోరుకున్నారా? ఆ స్త్రీగా ఉన్నటువంటి విషయమే నర్మదగా మారిపోతే, నాకు సముద్ర మంథనం చేసిన తర్వాత ఎప్పుడైతే నీళ్ళు తాగానో అప్పుడు నాకు బాగా ఆనందం అనిపించింది. కాబట్టి నేను నీలోనే ఉండిపోతాను అని ఆయన రాయిగా మారిపోయి ఆ నర్మదలో ఉండిపోయాడు. శివుడు ఎప్పుడు కూడా నర్మదలో మునిగి ఉంటాడు. అందుకనే బాణాకార లింగాలన్నీ కూడా నర్మదలో వస్తాయి. ఎలా వచ్చాయి అన్న విషయం వెతుక్కోవడం గొప్ప విషయం. ఉన్నాయి నర్మదలో అంటే గండకిలో ఏమున్నాయి? శాలిగ్రామాలు ఉన్నాయి కదా, విష్ణు శాలిగ్రామాలు గంటకి ఉన్నాయి. ఇక్కడ అన్నీ ఏమున్నాయి? బాణాకార లింగాలు. మీరు వెళ్ళి స్నానం చేస్తే దోషులతో తీయవచ్చు. ఏ విషయమైనా కూడా మనకు దగ్గరగా గంగ ఉంది కాబట్టి పెద్దగా పట్టించుకోవట్లేదు. కానీ గంగా స్నానం పెద్ద గొప్పగా అనుకుంటారు. అసలు మనం వెళ్తున్నప్పుడు ఏదైనా భోజనం పాత్ర మనం ముందర పెట్టినప్పుడు ఇది ఎంత బాగుంది, ఎంత రుచికరంగా ఉంది, ఎంత బాగా కనబడుతుంది అని రుచించి 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 తినాలి.
లడ్డుని తీసుకొచ్చి అంత పెడితే ప్లేట్లో పెడితే చూసి ఎంత బాగుంది, ఎంత పెద్దగా ఉంది, ఎంత ఆనందంగా కనబడుతుంది, నాకు తింటే ఎంత తృప్తిగా ఉంటుంది ఇట్లా పిసికేసి లోపల వేసుకుంటే ఎట్లా? లడ్డుని గదగద పిసికేసి లోపల వేస్తే ఎట్లా ఉంటుంది చెప్పండి? లడ్డుకి ఏమైనా గౌరవం ఉందా లేదా? పూరి ఇలా ఉండాలి, లడ్డు ఇలా ఉండాలి, వడ ఇలా ఉండాలి, ఒక నియమం ఉందా లేదా? శాస్త్రంలో ఉదయంతా శాస్త్రం లేదుగా. కానీ పెద్దవాళ్ళు ఎవరు తయారు చేసేది ఇది ఇలా ఉండాలి అని గుర్తింపు. రొట్టె ఇలా ఉండాలి, అన్నం ఇలా ఉండాలి. మరి ఎలా? లడ్డుని పిసికి తినకూడదు. గంగా స్నానం చేస్తున్నప్పుడు అలా వెళ్ళి మునిగి రాకూడదు. ఎలా వెళ్తే పుణ్యం వస్తుందో, ఎలా చేస్తే పుణ్యం తరిష్టపడుతుందో, మనం ఉద్ధరింపబడతామో ఆ విషయం తెలుసుకుని రుచించుకుంటూ పోవాలి. ఇది విశేషం. కాబట్టి ఇది నర్మదా పుష్కరం గురించి మనం తెలుసుకున్నాం. ఇప్పుడు నర్మదా పుష్కరాలు దొరుకుతున్నాయి అంటున్నాం కదా. పుష్కరము అంటే ఏమిటో తెలుసుకోండి. ఇది స్నానము విధానము, నర్మదా పుట్టుక, ఎలా పుట్టింది, ఎందుకు పుట్టింది, ఏం చేసింది, అక్కడ బాణాకార లింగాలు ఎందుకున్నాయి, ఇవాళ మీకు తెలిసిపోయింది ఎందుకున్నాయి. శివుడి యొక్క చెమటలోంచి వచ్చింది కాబట్టి, ఆ యొక్క కంఠంలో ఉన్నటువంటి అగ్నిని దహింపజేసింది కాబట్టి, నా అగ్నిని దహింపజేశావు కాబట్టి నేను నీలో ఉంటానని లింగాకారంగా అక్కడ ఉన్నాడు. ఇవన్నీ విషయం తెలుసుకుందాం. పుష్కరము తెలుసుకుందాం. పుష్కరుడు అనేటువంటి అసలు పుష్కరుడు అన్న విషయం పెద్దగా లేదు. పుష్కరుడు అంటే చెప్పాను కదా నిన్న పిప్పలాదుడి విషయం మనం తెలుసుకున్నాము. ఈ పుష్కరుడు అనేటువంటి వాడు కూడా ఒక సాధారణ వ్యక్తి. ఈయనకి ఏమిటంటే భగవంతుడు అంటే నీళ్ళకి ఎప్పుడు కూడా అన్యాయం జరగకూడదు అనే ఉద్దేశంతో ఈయన అనుష్ఠానం చేస్తున్నాడు. ఎవరి గురించి చేస్తున్నాడు? శివుడి గురించి చేస్తున్నాడు. శివుడి గురించి చేస్తే ఆ శివుడు ప్రత్యక్షమై, అయ్యా నీకేం కావాలి? మనము గంగా స్నానం ఎప్పుడు కూడా పవిత్రంగా అనుకుంటామా లేదా? ఇది పుష్కరుడు ఏమన్నాడు, ఇదంతా కూడా పవిత్రంగా లేదు, ఇదంతా కూడా అశుభ్రంగా ఉంది. గంగను చూస్తే మనం ఇప్పుడు బాసర గంగకు ఎక్కడ గంగకు వెళ్తే అక్కడ అన్నీ సామాన్లు ఉంటాయి, చెత్త ఉంటుంది, బురద ఉంటుంది, కుండలు ఉంటాయి, అందరూ అస్తకలు వేస్తుంటారు. ఇదంతా చూసి మనసును పాటు చేసుకోకూడదు. ఇదంతా కూడా వాళ్ళు పుణ్యగతులకు వెళ్ళాలని చేసినారు. ఇదంతా అవునా కదా? వాళ్ళు అస్తకలు వేశారంటే కారణం ఏమిటి? వాళ్ళు పుణ్యలోకాలకు పోవడం చేశారు. వాళ్ళ ఉద్దేశం వాళ్ళది. నీకేమిటి ఉద్దేశం? నువ్వు ఒక్కసారి సంకల్పం చేసుకొని తిప్పలా జ్ఞాపకం చేసుకొని లోపలికి వెళ్ళి స్నానం చేసిరా. పవిత్రత కోసం, శుభ్రత కోసం కాదు, ఇది నీ మానసిక సమస్య పోవడం కోసం, నువ్వు మానసికంగా బాగవడం కోసం. నువ్వు స్నానం చేస్తే షాంపూలు పెట్టుకుని సబ్బులు పెట్టుకుని స్నానం చేసుకునే విషయం లేదు. గంగలో షాంపూలు సబ్బులు పెట్టుకుని స్నానం చేసే విషయం లేదు. అక్కడ శుభ్రత పెద్ద విషయం కాదు. అక్కడ నీకు కావాల్సింది సంస్కారము, సభ్యత, పవిత్రత. మూడే గుర్తుపెట్టుకోండి. గంగా స్నానానికి కావాల్సింది సంస్కారము, సభ్యత, పవిత్రత. అక్కడ ఉన్నటువంటి కుండను చూడకు, అక్కడ ఉన్న చెత్తను చూడకు. లోపలికి కొంచెం వెళ్ళి నీళ్ళని కదిలించి పుష్కరంలో స్నానం చేసి అలా మునిగితే చాలు, నీకు పుణ్యం వస్తుంది. పుణ్యం రావడం కోసం, శుభ్రంగా అవ్వడం కోసం శరీరం శుభ్రం అవ్వదు. శరీరం గంగలో శుభ్రం అవ్వదు. గంగలో శుభ్రం చేసుకోమని ఎక్కడ చెప్పలేదు. గంగలో స్నానం చేయడం కోసం కావాల్సింది ఏమిటి? సభ్యత, సంస్కారము, పవిత్రత తప్ప ఇంకో విషయం లేదు. తీర్థంగా తీసుకో. ఆ తీర్థము అందుకనే ఎక్కడికైనా మనం వెళ్తే అక్కడ గంగ ఉంటే మనం ఏంటాం? తీర్థక్షేత్రానికి వెళ్ళాము అంటాం. ఏమంటాం? అక్కడ తీర్థక్షేత్రానికి వెళ్ళాము. ఎక్కడికి వెళ్ళినా ఒక కోనేరో, ఒక పుష్కరిణియో, ఒక గోదావరియో, ఒక కృష్ణానదియో ఉంటుంది కాబట్టి మనం ఏమంటాం? తీర్థక్షేత్రము అంటాం. తీర్థక్షేత్రం వెళ్ళడం వల్ల తీర్థం ఉంటుంది కాబట్టి దాన్ని తీసుకోవడం కోసమే తప్ప ఇంకో విషయం కోసం కాదు. అలా ఈ పుష్కరుడు అంటున్నాడు, స్వామి ఇక్కడ అందరూ కూడా దీన్ని పవిత్రంగా భావించకుండా దీని పట్ల ఎంతైతే, ఇప్పుడు చూడండి చెత్త ఉంది, ఈ చెత్త దగ్గర మనం ఏం చేస్తాం? ఇంకో చెత్త వేస్తాం. అక్కడ ఖాళీ బాటిల్స్ ఉన్నాయి, చెత్త ఉన్నాయి, పాడైపోయిన బట్టలు ఉన్నాయి. మనం ఏం చేస్తాం? మనం కూడా చెత్త దగ్గర చెత్త వేస్తాం. మనకున్న అలవాటు. మనం ఏం చేస్తాం? అక్కడి నుంచి అక్కడ దాకా కొంచెం దూరంగా వచ్చి మనం పవిత్రంగా ఉన్నామని ఆలోచించి, అబ్బో ఇది తప్పు కదా, ఇక్కడ గట్టు మీద వేయకూడదు. అసలు గోదావరి గట్టు పవిత్రం. మీరు బాగా బిలిపెట్టుకోండి. గోదావరి గట్టు మీద కూర్చుండి అనుష్ఠానం చేయమంటున్నారు. గోదావరిలో అనుష్ఠానం చేయమని చెప్పలే ఎక్కడ కూడా. గోదావరిలో అనుష్ఠానం చేస్తే క్షుద్రం. మనం రోజు లేచి బాగా పూజ చేసి జపము అనుష్ఠానం చేస్తే పూజ. కానీ నిమ్మకాయలు పెట్టి దానికి పెద్దగా పసుపు కుంకుమాలు వేసి పెద్దగా మిరపకాయలు పెట్టేస్తే అది క్షుద్ర పూజ. అవునా? గోదావరిలో పూజలు ఏమీ లేవు. గోదావరిలో తర్పణాలు, అర్పణాలు, సమర్పణాలు 3 మాత్రమే. గట్టు మీద అనుష్ఠానం. గోదావరి గట్టు మీద అనుష్ఠానం చేయాలి. అలా గట్టు పవిత్రం. ఆ గట్టు మీద మనం ఎక్కడికి వెళ్ళినా, ఇక్కడ నిజామాబాద్ దగ్గరికి అందుబాటులో ఎక్కడ గోదావరికి వెళ్ళినా చెత్తే ఉంది. చెత్తను చూసి మనం చెత్త వేస్తాం. అలా ఈ పుష్కరుడు ఏమన్నాడంటే ఇలా చెత్త ఉండకూడదు. ఇలా చెత్త ఉండకుండా ఉండడం కోసం ఏం చేయాలి అంటే ఆయన అన్నాడు 10 మందిని తీసుకుపోయి చెత్తను తీసేయాలి. ఇంకంతకంటే ఏం చేస్తాం?
కానీ అది సాధ్యమా? అందరు చెప్తే వింటారా? ఎంతోమంది చెప్పినా ఎవ్వరు వినరు. కాబట్టి నేనేమైనా చేయాలి స్వామి అని చెప్పేసి అనుష్ఠానం చేసుకుంటే శివుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమయ్యి ఏం కావాలని అంటే, నేను అక్కడ ప్రత్యక్షంగా పుణ్యంగా పవిత్రంగా తయారు చేసేట్టుగా నాకు ఒక వరం ఇమ్మన్నాడు. సరే నీకు ఒక విషయం చెప్తాను, నువ్వు నా కమండలంలోకి వస్తావా అన్నాడు. శివుడు ఏమన్నాడు? కమండలంలోకి వస్తావా? ఆయన అన్నాడు, నేను రాను. నేను ఇరుక్కుపోవడానికి అడగట్లే, నేను స్వతంత్రంగా ఉండాలి, నేను అనుకున్న సంకల్పం పూర్తి చేయాలి, కాబట్టి నేను రాను. అయితే నా మీద ఒకవేళ మీకు ప్రేమ ఉంటే పరమాత్మ, నీకు 8 అవతారాలు ఉన్నాయి. దీంట్లో అష్టమూర్తులు అంటే శివుని ఏమంటారు? అష్టమూర్తులు. దాంట్లో గంగాధర అవతారము అంటే గంగను ధరించిన అవతారము నాకు ఒకటి ఉంది కదా, ఆ అవతారం నాకు ఇచ్చేయమన్నాడు. ఎవరు? పుష్కరుడు. సరే అన్నాడు, తీసుకోమన్నాడు. అంటే శివుడు ఏదైనా ఇచ్చేస్తాడు. శివుడు ఎప్పుడు కూడా ఎవరికైనా ఏదైనా ఇచ్చేస్తాడు కాబట్టి సమస్య. ఆత్మలింగం కూడా ఇచ్చేస్తాడు. శివుడిలో ఉన్న గొప్పతనం ఏమిటి? ఆత్మలింగాన్ని కూడా ప్రేమగా అడిగితే ఇచ్చేస్తాడు. తర్వాత ఏమవుతుందన్న విషయం ఎప్పుడు తర్వాత విషయం కాదు. ఇప్పుడు నా భక్తుడు కోరుకున్నాడా లేదా, ఇచ్చానా లేదా, ఇంతే. తథాస్తు. నిన్న చెప్పామా, దొంగను కూడా తథాస్తు అంటాడు కృష్ణ పరమాత్మ. ఎందుకంటే ఆయన కూడా చిన్నప్పుడు చిన్న దొంగే, పాల దొంగ, వెన్న దొంగ, మనిషి దొంగ, మనసు దొంగ, తల్లి దొంగ, అన్ని దొంగలే. కానీ ఆ దొంగతనంలో ఆంతర్యం ఉంది. నిన్ను చెప్పానా, దొంగతనం చేసిన తర్వాత అతడు ఎవరికైతే దొరకదో ఆ వెన్నె ముద్దల్ని ఆ కృష్ణ పరమాత్మ వాళ్ళకి ఇచ్చి వాళ్ళ ప్రేమను సంపాదించుకున్నాడు. ఎవరి దగ్గర అయితే ఉండి వాళ్ళు అమ్ముకుంటున్నారో వాళ్ళ దగ్గర అమ్మడానికి ప్రయత్నం చేయకుండా, అమ్మితే పాపం. ఆవుకు సంబంధించిన ఏ విషయం అమ్మినా పాపమే. అమ్మో మీరు చాలా ఇంకా బాగా వెళ్ళాలంటే అసలు ఆవు మనం పెంచుకున్నా, మనం ఇప్పుడు ఆవు పెండను కూడా అమ్ముకుంటున్నాం. 15 రూపాయలకు ఒక పిడిక సూపర్ మార్కెట్లో. అమ్మా, అప్పుడు వాకిట్లో ఉంటే ఇంత పెండ, ఇంత గోమూత్రం, ఇంత పూజ వచ్చేది, ఇంత పాలు వచ్చేవి, పెరుగు వచ్చేవి, వెన్ను వచ్చేది, అన్నీ వచ్చేది. అవునా? ఇప్పుడు 15 రూపాయలకి పెండనే. అంటే ఆవు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు పవిత్రమే. మనం దాన్ని అపవిత్రం చేసుకొని ఇప్పుడు పెండను కూడా కొనుక్కుంటాం. మొన్న దాన్ని ఏమన్నా రోగం వచ్చింది కొత్తగా, కరోనాలో మనం గాలిని కొనుక్కున్నామా లేదా, ఆక్సిజన్ని కొనుక్కున్నాం. రోగం కాకపోతే మనం చేసిన తప్పుల వల్ల మనకి రోగం వచ్చి మనం గాలిని కొనుక్కున్నాం. పరమాత్ముడు గాలి, నీరు, ఆకాశము, నీళ్లు ఉచితంగా ఇస్తే మనం కొనుక్కున్నాం. మన కర్మ కాదా ఇదంతా పాపం కాదా? మనం కొనుక్కున్నాం. అలా ఈ గంగాధర అవతారం నాకు ఇచ్చేయమంటే ఇచ్చేసామా, తీసుకుంటా అన్నాడు. శివుడు అన్నిటికీ అందిచ్చేస్తాడు. శివుడు ఆత్మలింగం కూడా ఇచ్చేస్తాడు అనుకున్నాం కదా. అలా ఇచ్చేస్తే సరే, నా అవతారం కదా, నా కమండలంలో ఉంది. పుష్కర నా కమండలంలో ఉందంటే ఆయన అన్నాడు, ఉంటాను, కానీ నాకు ఏమిటి ఉపయోగం? నా సంకల్పం ఎలా జరగాలి? నేను ఎలాగే పవిత్రం చేద్దాం అనుకున్నానో నా సంకల్పం ఎలా జరగాలి? సంకల్పం జరగడం కోసం ఉపాయం చెప్పు స్వామి అంటే కొంతకాలం ఉండమన్నాడు. శివుడి దగ్గర కమండంలో ఉండిపోయాడు. శివుడి దగ్గర కమండం ఉంది, దాంట్లో ఉండిపోయాడు. ఉండిపోతే కొంతకాలం దాంట్లో ఉన్నాడు, అనుష్ఠానం చేసుకున్నాడు. పుష్కరుడు చేసుకున్న తర్వాత, అయ్యా నేను సంకల్పానికి విరోధ దిశలో వెళ్తున్నాను, అంటే నేను సంకల్పానికి దగ్గరగా ఉండట్లేదు, నీతో ఉంటున్నానన్న ఆనందమే తప్ప నాకు నేను కోరుకున్న, చూడండి, కోరికున్న కోరిక తీరకుండా ఉంటే మంచి పరుపు మీద కూడా నిద్ర పట్టదు. మన కోరిక తీరకుండా ఉంటే మనకు మంచి పరుపున్నా, పెద్ద ఏసీ ఉన్నా, మనలో సమస్య ఉంటే మనకు నిద్ర పట్టదు. నిద్ర పట్టాలి. నిద్ర కొనుక్కోవడం కుదరదు, నిద్ర రావడం కుదరదు. నిద్ర వచ్చిందా అమ్మా అంటే కుదరదు. నిద్ర పట్టిందా అమ్మా అని అడగాలి. ఉదయం లేచి ఏమడగాలి మనం? నిద్ర పట్టిందా అమ్మా అని అడగాలి. పట్టాలి నిద్ర. నిద్రాదేవత ఆహ్వానించాలి మనకు. అలా మనకు సమస్య ఉంటే, మనం ఆలోచన ఉంటే మనకు మంచి పరుపున్న నిద్ర పట్టాలి. అలా ఆయనకు అక్కడ ఉండి ఉపయోగం అనిపించట్లేదు కాబట్టి మళ్ళీ ఒకసారి బయటకు వచ్చి, అయ్యా నేను ఇక్కడ ఉండదలుచుకోలేదు, నాకు నేను చేసిన సంకల్పం పూర్తి చేసుకోలేదు కాబట్టి నాకు వద్దని చెప్తే, అప్పుడు ఆయన అన్నాడు, నువ్వు బ్రహ్మ దగ్గరికి వెళ్ళు. బాగా వినండి, నువ్వు బ్రహ్మ దగ్గరికి వెళ్ళు. బ్రహ్మ దగ్గరికి వెళ్ళాడు. ఎలా వెళ్ళాడు? అయిష్టంగానే వెళ్ళాడు. ఎందుకు? అనుష్ఠానం చేసేది ఎవరి గురించి? శివుడి గురించి. బ్రహ్మ దగ్గరికి వెళ్ళి ఏం చేయాలి? కానీ శివుడు వెళ్ళమన్నాడు కాబట్టి వెళ్ళాడు. ఆయన కమ్మడంలో ఉన్నాడు. ఉంటే అప్పుడు ఆయన దగ్గరికి బృహస్పతి వచ్చాడు. బృహస్పతి వచ్చి అన్నాడు, బ్రహ్మదేవ, మీ దగ్గర ఈ పుష్కరుడి ఉపయోగం లేదు, ఈ పుష్కరుడిని నాకు ఇచ్చేయండి. నేను బృహస్పతిని, నేను గురువుని, అందరూ నన్ను ఆశ్రయిస్తారు. ఎవరికి ఏం సమస్య ఎవరికి పోవాలి? గురువు దగ్గరికి వెళ్ళాలి. గుర్తుపెట్టుకోండి, దేవుడి దగ్గరికి కాదు. అందుకనే గురుర్ బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవు మహేశ్వర అన్నారు. ఎందుకో తెలుసా? ఏ సమస్య వచ్చినా పరిష్కారం చేసేది గురువు కాబట్టి, దేవుడు కాదు. మీరు మళ్ళీ గుర్తుపెట్టుకోండి, దేవుడి కంటే గొప్పవాడు గురువు. ఒకవేళ పూజ చేస్తున్నప్పుడు గురువు గారు వస్తే లేచి నిలబడమే. పూజ మధ్యలో ఎలా లేవాలన్న విషయం లేదు, లేవడమే. బృహస్పతి అన్నాడు, బ్రహ్మదేవ, ఆ కమండలంలో ఉన్నటువంటి ఆ పుష్కరుని నాకు ఇచ్చేసేయి.
అంటే అప్పుడు ఆయన అన్నాడు, సరే నీకు ఇవ్వాల్సిందే, నువ్వు గురువు కాబట్టి. బాగా వినండి, బ్రహ్మదేవుడు పెద్ద దగ్గరికి రాలేడు కాబట్టి గురువు సంచారం చేస్తుంటాడు. చూడండి, గురువు ఎప్పుడు కూడా సంచారం, మన రాశిలో గురువు ఉంటాడు, అవునా కదా? సంచారం చేస్తుంటావు కాబట్టి నీకు ఇవ్వడం వల్ల లాభమే. సరే నువ్వు తీసుకోమన్నాడు. తీసుకోమంటే పుష్కరుడు అన్నాడు, నేను వెళ్ళను అంటే అప్పుడు ఈ బృహస్పతి బ్రహ్మ గురించి అనుష్ఠానం చేశాడు. మీరు బాగా అన్ని కథల్ని పట్టుకుంటూ వస్తే మనకు పుష్కరము, పిప్పలాదుడు, నర్మదా నది, వైశాఖ మాసము అర్థమవుతుంది. మనకి అర్థం అవ్వాలనే ఆలోచనతో ఉంటే అర్థమవుతుంది, లేకపోతే అవ్వదు. మనం ఇక్కడే ఉంటాం, బాగా వింటూ ఉంటాం, కానీ ఏం అర్థం కాకుండా ఉపయోగం లేదు. మైండ్ ఆబ్సెంట్, బాడీ ఇక్కడ ఉన్నావా, ఉన్నాను. ఎక్కడ ఉన్నావా అంటే అక్కడ ఉన్నాను. ఇక్కడ ఉన్నావా అంటే ఉన్నాను. ఇక్కడ ఉన్నావా అంటే అక్కడ ఉన్నాను. రెండు మాటలు మనమే చెప్పుకుంటాం, ఇక్కడ లేం కాబట్టి. అలా బృహస్పతి బ్రహ్మను అడగానే ఆ యొక్క బ్రహ్మ బృహస్పతికి ఆ యొక్క పుష్కరుడిని ఇచ్చేశాడు. ఆ పుష్కరుడిని కమలను వేసుకొని ఆ బృహస్పతి వెళ్తుంటే అన్నాడు ఒక మాట, ఒకవేళ ఈ పుష్కరుడితో నీకు పని చేయాలి అనుకున్న పక్షం అయితే నువ్వు ప్రతిసారి నా దగ్గరికి తెచ్చివ్వాలి. బ్రహ్మ ఏమంటున్నాడు, నాకే ఇచ్చేయాలి, కానీ సంవత్సరానికి ఒకసారి 12 రోజులు నీతో ఉంటాడు. అందుకనే ఎప్పుడైతే బృహస్పతి మేషరాశిలో వెళ్తాడో గంగా నదికి పుష్కరాలు వస్తాయి. దీన్ని అంత్య పుష్కరము, ఆది పుష్కరము, మొదలు 12 రోజులు, అతర 12, మొత్తం సంవత్సరం ఉంటుంది. గురువు సంవత్సరం ఒక రాశిలో ఉంటాడు, కానీ 12 రోజులకే విషయం చెప్పడం జరిగింది కాబట్టి 12 సంవత్సరాలకి ఒక్కసారి పుష్కరుడు ఆ యొక్క బృహస్పతితో కలిసి గోదావరిలో, గంగలో, నర్మదలో, సింధులో, కావేరిలో ఉంటాడు. ఇప్పుడు ఎక్కడున్నాడు? నర్మదా నదిలో ఉన్నాడు కదా. ఇది విశేషం. ఇలా ఉండి ఈ 12 రోజులు అవ్వంగానే విశేషమైన విషయం వెళ్ళిపోయి మళ్ళీ బ్రహ్మ దగ్గరికి వెళ్ళిపోతాడు. ఇది ఇలా మాట్లాడే కారణం ఏమిటంటే, నేను ఎవరి దగ్గరైతే ఉంటానో ఆ గంగకి పుష్కరాలు వచ్చినప్పుడు అందరూ దేవతలు ఇక్కడికి రావాలి. చూడండి, బ్రహ్మ అలా చెప్తాడు, బృహస్పతి అలా కోరుకుంటాడు. ఏమని? బృహస్పతి అంటే గురువు ఎప్పుడు కూడా మన అందరి గురించి ఆలోచిస్తాడు. అలా అని నా అందరి దగ్గర వచ్చినప్పుడు దేవతందరూ రావాలంటే సరే అని చెప్పేసి 12 రోజుల్లో ఎప్పుడైనా పుష్కరాలు వచ్చినప్పుడు అందరూ అక్కడికి వచ్చి స్నానాలు చేస్తాడు. ఎవరు? ఋషులు, మునులు, యోగులు, సిద్ధులు, పురుషులు, కింపురుషులు అందరూ కూడా ఈ 12 రోజులు వస్తారు కాబట్టి. మళ్ళీ దాని తర్వాత ఇప్పుడు పుష్కరాలు, నర్మదా పుష్కరాలు అయిపోగానే మళ్ళీ వచ్చేది సరస్వతి పుష్కరము, దాని తర్వాత యమునా పుష్కరము, దాని తర్వాత 2027వ సంవత్సరంలో మనకు ఇక్కడ గోదావరి పుష్కరాలు వస్తాయి. గుర్తుపెట్టుకోండి, ఈ పుష్కరం గురించి మనం గుర్తుపెట్టుకుంటే మనం ఒకవేళ ఇవాళ పురాణం వినడం వల్ల నాకేమిటి ఉపయోగం అనుకుంటున్నారేమో, కాదు. ఇవాళ పురాణం వినడం వల్ల ఒకవేళ మీ చేత్తో చిన్న తప్పు జరిగినా ఈ తప్పు క్షమించబడుతుంది. గుర్తుపెట్టుకోండి, పురాణం వినడం వల్ల ఊరికనే మీకు కూర్చోబెట్టి బలవంతంగా చెప్పడం, అదేదో సర్బతిచ్చి పంపించడం కాదు. మీరు ఇవాళ అన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత కూడా ఒకవేళ మీ ద్వారా చిన్న తప్పు జరిగితే ఆ తప్పు క్షమాపణ ఉంటుంది. ఒకవేళ మీరు వేరే వాళ్లకు తప్పు చేసేటప్పుడు సహాయం చేస్తే వాళ్ళకి తెలియకుండానే పుణ్యం వస్తుంది. మీలో అంత పుణ్యం ఉంటుంది. కాశీకి పోయి వస్తేనే, మీరు యాత్ర చేసి వస్తే, బస్సులో చేసి వస్తేనే మీలో అంత పుణ్యం వస్తుంది. అంతే మీరు కాశీకి నడుచుకుంటూ వెళ్ళేవారు, ఇప్పుడు బస్సులో వెళ్ళి వచ్చినా మీ పాదం పట్టుకుంటున్నారే, అంత పుణ్యం వస్తుందని విశ్వసించే మన భారతీయ సంస్కృతి చాలా గొప్పది. కాబట్టి పుష్కరము, పిప్పలాదుడు, నర్మదుడు ఇలా ఉన్నాడని చెప్పడానికి ఇది వైశాఖ మాసంలో గొప్ప విశేషం. కాబట్టి వైశాఖ మాసంలో అన్నీ కూడా పుణ్యకర్మాలు చేసుకుంటూ పాపకర్మాలు చేయకుండా ఉండే ఆలోచన వస్తే పుష్కరుడు సంతోషిస్తాడు, పిప్పలాడు సంతోషిస్తాడు, నర్మద సంతోషిస్తుంది. ఇప్పుడు మనకు వైశాఖ మాసంలో అందుబాటులో ఉన్నటువంటి నదిలో, చెరువులో లేదా బావిలో స్నానం చేస్తే పుణ్యం వస్తుంది. ఎప్పుడు కూడా మన దగ్గర ఉండేటువంటి మీ విషయం ఇక్కడ మీ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఉదయం లేచి గంగా తీరానికి వెళ్ళిపోవడం స్నానానికి పనికిరాదు. నేను చెప్పుకున్నాం, మనం ఏం చెప్పుకోవాలి, మనం ఏం చేయాలి? ఇంట్లో స్నానం చేయాలి, స్వామి దర్శనం చేసుకోవాలి, ఇక్కడ ఆజ్ఞ తీసుకొని అక్కడికి వెళ్ళాలి. ఇంట్లో ఉన్న బావిని రోజు పూజించాలి. ఇంట్లో ఉన్న బావిని పూజించకుండా ఉండి పుష్కరాల్లో వెళ్ళి పుష్కర స్నానం చేస్తే పుష్కరం పుణ్యం రాదు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి బావిని పూర్తిగా పూజించాలి. ఒకసారి చిన్నగా ఏమైందంటే, ఆ బావిని ఒక దగ్గర చిన్నగా స్థలం ఉంది, ఆ స్థలంలో ఒక బావి ఉంది, ఆ బావిలో నీళ్లున్నాయి కాబట్టి ఆ నీటిని తోడుకోకుండా బద్దకించుకుంటూ ఉండి ఆ యజమాని ఆ స్థలాన్ని, ఆ బావిని వాడకుండా చేశాడు. ఏ విషయమైనా కూడా వాడకుండా ఉంటే పాడైపోతుంది, అవునా? ఏ విషయాన్ని కూడా వాడకుండా ఉంటే పాడైపోతుంది. ఆ తర్వాత ఆ స్థలాన్ని, ఆ బావిని చూసినటువంటి మంచి మనిషి ఆ బావిని కొనుక్కున్నాడు. ఆ స్థలాన్ని కొనుక్కున్నాడు.
కొనుక్కున్న తర్వాత ఈయనకి జ్ఞానం ఉంది కాబట్టి ఈయన ఏం చేశాడు, ఆ బావిలోంచి పూడికను తీయించేసి బావిలో నీళ్ళు శుభ్రంగా చేసి అక్కడ ఉన్న జాగలో ఏదో బిల్వపత్రి చెట్టు, తులసి చెట్లు, పూల మొక్కలు అన్ని పెట్టి ఆ బావిలోంచి నీళ్ళు తీసుకుంటూ ఆ స్థలంలో పోస్తున్నాడు. ఈ స్థలము ఇప్పుడు మంచిగా అయిపోయింది, బావి మంచిగా అయిపోయింది. కొన్ని కాలం పోయిన తర్వాత అక్కడ పూల చెట్లు, బిల్వపత్రి, తులసివనం చూసి ఎవరైతే అమ్మాడో ఆయన కొంచెం కళ్ళమంట, మనం నిన్న కళ్ళమంట బాగా చెప్పుకుంటాం, కళ్ళమంట వచ్చింది. ఏమనుకుంటాడు, ఇంత బాగా ఉన్నటువంటి, ఇంత పాడుగా ఉన్నటువంటి నా స్థలాన్ని, నా బావిని ఇంత బాగా చేశాడే, దీనికి కారణం స్థలం అప్పటిదే, బావి అప్పటిదే, నాకు గుణం లేదు, ఈయన గుణం ఉంది. కాబట్టి ఈయన గుణానికి ఇంకో గుణం చెప్దామని పాప బుద్ధి లోపల వచ్చి ఆయన వచ్చి అంటున్నాడు, అయ్యా నేను నీకు స్థలం అమ్మాను, బాగా వినండి, నేను నీకు స్థలం అమ్మాను, నేను నీకు బావి అమ్మానేమో, కానీ బావిలో ఉన్న నీళ్లు నీకు అమ్మలేదు, నాకు ఇచ్చేయమన్నాడు. ఎలా సాధ్యం అంటాడు. ఈయన కొంచెం సేపటి కోసం గాబరపడ్డాడు. అవునా, నిజమే కదా, సరే బాబు నేను ఇలా చేశాను కదా, నువ్వేమంటున్నావు, నువ్వు స్థలం కొన్నావు, బావి కొన్నావు, నీళ్లు కొన్నావు. అవును, ఈయన చూడండి దైవభక్తుడు, పుణ్యాత్ముడు, ఏమన్నాడు, అవును నిజమే, నువ్వు చెప్పింది సత్యమే, గొడవ చేయలే, నువ్వు చెప్పింది సత్యమే, నేను బావి కొన్నాను, నీళ్లు కొనుక్కోలేదు. ఒక్కసారి మొత్తం బావిలోంచి నీళ్లు ఒక్క చుక్క లేకుండా తోడుకొని వెళ్ళి. ఎలా ఉంది పుణ్యం? పుణ్యం అంటే ఇలా ఉంటుంది. తోడుకొని వెళ్ళి, నాకు వద్దయ్యా, నీళ్ళు అసలు నీళ్లు కొనుక్కోలేనుకున్నావా, నీళ్ళు వద్దే వద్దు, మొత్తం నీళ్ళు తీసుకోమా. నీళ్ళు ఒకసారి తీసుకపోతే ఉంటాయా, మళ్ళీ వస్తాయిగా, మళ్ళీ వస్తాయిగా, మళ్ళీ వస్తాయిగా. మరి నీళ్ళు తీసుకుపోయి ఏం చేస్తాడు, ఇక్కడే పోస్తే నువ్వు పోస్తున్నంత కాలం ఇక్కడే పోస్తావు. ఎక్కడ తీసుకెళ్తావు, బరువు మోసుకొని పోయాలి, దాంట్లో తోడాలి, ఏం చేస్తావు, ఇక్కడే పోస్తావు. ఇక్కడ పోస్తున్నావు కాబట్టి ఈ చెట్లే మళ్ళా వృద్ధి చెందుతున్నాయి. అంటే నాకు బావి వచ్చింది, దాంట్లో నీళ్ళు వచ్చాయి, స్థలము వచ్చింది, నీళ్లు పోసే ఉద్యోగి కూడా వచ్చినాడని దండం పెట్టాడు. ఇది పుణ్యంలో ఉన్నటువంటి భాగం. కాబట్టి ఎంత బాగా అర్థం చేసుకుంటే అంత బాగా అర్థమయ్యే అవకాశం ఉంది. కాబట్టి మనం ఈరోజు పుష్కరం గురించి, పిప్పలాల గురించి, నర్మదా నది గురించి తెలుసుకున్నాం. కాబట్టి రేపటి విషయంలో మనం వైశాఖ మాస ప్రవచనం చెప్పుకుంటూ రేపు శంకరాచార్యుల వారి జయంతి. గొప్పగా వినండి, శంకరాచార్యుల వారు ఎందుకు పుట్టారు, ఎలా పుట్టారు, ఎవరైనాకి ఉపదేశం చేశారు కాబట్టి అంత గొప్పవాడయ్యారనే విషయాన్ని మనం గొప్పగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాబట్టి సర్వమంగళ మాంగళ్యే శివే సర్వాసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణీ నమోస్తుతే. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి. గోపాలకృష్ణ భగవాన్ కీ జై.